Praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. Only believe. Only believe. All things are possible. Only Jesus is here. My Jesus is here. And all things are possible when my Jesus is here. Lord, I believe. అవును ప్రభువా. My Lord, I believe that all Things are possible. only believe. కేవలము నమ్ముము, నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసు ఇక్కడ ఉన్నాడు. యేసు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన వాస్తవముగా ఇక్కడ ఉన్నాడు. ఆయనకి మనం ప్రార్థన చేస్తే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వచనములకు కారణభూతుడా, నిన్న నేడు నిరంతరము ఒక్కటి రీతిగా ఉన్నవాడవు. మొదటివాడా, కడపటివాడా, మృతుడై యుగయుగములు సజీవుడై ఉన్నవాడా, 7 నక్షత్రములను కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడా, వాడి అయిన 2 అంచెలకు అడ్గము కలిగిన వాడా, అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడా, నీకే మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాం. ఈ కూడికి ఏర్పాటు చేసుకున్న ఎస్తేరు గారిని, ఉదయని, వారికి అన్నదమ్ములందరినీ బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే గ్రామ పెద్దలను, గ్రామస్తులను మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప అనుగ్రహించండి. ఒకవేళ ఎవరైనా ఇదే కూటానికి ఇదే నూతనంగా వచ్చినట్లయితే నువ్వు మాట్లాడేవాడవని, నిశ్చయముగా వారిని దర్శించేవాడవని, ఒక ప్రత్యక్షత వారికి దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ బైబిల్ అంతా ప్రత్యక్షత మీదే ఆధారపడి ఉన్నది మా ప్రభువా. నాయన, ప్రత్యక్షత లేకుండా ఏది ఎవరు పొందుకోలేరు నాయన. దయతో కనికరించండి. మా మధ్యలో ఎవరైనా అనారోగ్యముగా ఉన్నట్లయితే ఇప్పుడే వారిని దర్శించమని, వారిని స్వస్థపరచమని, 2000 సంవత్సరాల కిందట మీరు సిలువలో గాయపడిన ఆ గాయాల ద్వారా మాకు స్వస్థత కలిగింది మా ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన యొక్క ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఒకవేళ ఎవరైనా ఆర్థిక సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటే, నాయన ఇరుకులు ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే, నాయన చెప్పరాని సమస్యలతో వారు ఎవరైనా ఉండుంట్లే, ఇప్పుడే వారి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు, వారి అంతరంగాన్ని ఎరిగిన దేవుడవు, వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆత్మీయతలో వెనకబడిపోయి ఉంటే నాయన వారు నీ మార్గంలో ముందుకు రావటానికి, నాయన పరిశుద్ధులు ఇంకా మోకరించటానికి నీ కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి వారిని దర్శించే, వచ్చే ప్రయాణంలో నీ కాపుదలు ఉంచావు నాయన, వెళ్ళే ప్రయాణంలో కూడా నీ కాపుదలు ఉంచండి. ఇప్పుడు నీ వాక్యాన్ని పట్టుకుని నేను నిలబడుతూ ఉండగా నా తలంపులు, నా ఆలోచనలు మరుగు చేసి నేను ఈ మైకును ఉపయోగించుకున్నట్లుగా మీరు నన్ను ఉపయోగించుకుని మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నాయన, ప్రతి వారిని దర్శించండి. ఒక ఆత్మ విలువ ఈ లోకమంతటి కంటే ఎంతో విలువైంది మా ప్రభువా. ఈ విలువ వారు గ్రహించి అంత విలువైంది కాబట్టే నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించావు. ఈ లోకములో మాకంటే నీకు విలువైన వారు ఎవరు లేరు కాబట్టే నీ ప్రాణం పెట్టి
మమ్మను రక్షించావు నాయన. అది కేవలం నీ కృప అయి ఉన్నది. మేము మంచివారిమని కాదు కానీ నాయన, మేము ఏదో గొప్పవారిమని కాదు కానీ కేవలం ఎన్నిక ద్వారా నీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించావు. దేవునికి ఒక రాజ్యముగాను రాజులైన యాజక సమూహంగాను నువ్వు పిలిచి రాజ్య నివాసులుగా నువ్వు చేసావు నాయన. అందుని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ గ్రామాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృప అనుగ్రహించండి. నీ వాక్యం చదువుతూ ఉండగా ఈ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ వాక్యమే మాకు జీవాహారమై ఉన్నది నాయన. మేము బ్రతకడానికి ఈ వాక్యం ఇచ్చావు నాయన. మేము నమ్మటానికి ఈ వాక్యం ఇచ్చావు మా ప్రభువా. ఓ నిశ్చయంగా మమ్మల్ని దర్శించమని, ఇప్పుడు మేము బ్రతకటానికి, మేము దీన్ని విశ్వసించడానికి నీవు ఇచ్చి నీ వాక్యాన్ని మేము తెరుస్తూ ఉండగా నీ కృప మాకు అనుగ్రహించమని 2000 సంవత్సరాల కిందట, అంతకుముందు క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కిందట నుంచి ఈ వాక్యం రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రాయబడి ఉన్నది. ఏ ఉద్దేశంతో రాయబడి ఉన్నదో ఆ ఉద్దేశాన్ని మేము గ్రహించినట్లుగా నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి 2 వాక్య పట్టణాలు చదువుదాం. మొదటిగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. 2వ వాక్య పట్టణముగా మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుదాం. మొదటగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుదాం. 139వ పేజీ నుండి. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తు యేసునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రారుడై ఉన్నాడు. ఆమేన్. 2వ వాక్య పట్టణముగా పాత నిబంధనకి చివరి గ్రంథము, మత్తయి సువార్తకి 400 సంవత్సరాల ముందు రాయబడిన గ్రంథము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 5, 6 వచనాలు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును. ఈ పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్. కూర్చుందామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటి వారిని బట్టి దేవుడికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ కూడా ప్రభువు పేరట నా వందనాలు. అలాగే ఒకవేళ వీరి బంధువులు, మిత్రులు, ఇరుగు పొరుగు వారు, వీరి శ్రేయోభిలాషులు ఎవరైతే వచ్చారో వారికి కూడా ప్రభువు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. ఆమె ఖచ్చితంగా మరి ఎస్తేరు గారు చెప్పిన సాక్ష్యాన్ని మనం విన్నాం. ఇది గొప్ప భాగ్యమై యెహోవాను సేవించేదమని. కాబట్టి అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. వారి 3 కుమారులు, 3 కోడళ్ళు, మనవలు అందరూ కూడా దేవుల్లో కొనసాగించడానికి ఇచ్చిన దేవుని కృపను బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. తర్వాత మరి ఎస్తేరు గారు చెప్పారు సాక్ష్యము, ఇంటి విషయంలో పెట్టుకోవాలి, అప్పుడు పెట్టుకోలేకపోయాం. నిజంగా ఉదయ పట్ల కూడా అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు. ఆ కాలు పడిపోయినప్పుడు నొప్పితో ఇంటి దగ్గర బాధపడుతున్నప్పుడు మరి దేవుడే తన యొక్క, ఎందుకనంటే దేవుని ప్రేమించిన వారికి సమస్తము మేలు కలగటానికి జరిగిస్తాడు. ఆ కాలు ఇలా పడిపోతే అది ఎవరో గెంటేస్తారు. అప్పుడు ఆ సందర్భంలో ఆ కాలు అయింది. కానీ అలా ఉండి తన జాబ్కి ఇంటర్వ్యూలో కూడా అలాగే ఉండి ఇంటర్వ్యూ చేశాడు.
ఆ కాలు మంచం మీద ఉండి అదే విధంగా వీడియోలో ఇంటర్వ్యూ చేశాడు. అలాగుండే వైజాగ్ వెళ్ళి ఆ ల్యాప్టాప్ అది తీసుకుని తెచ్చుకున్నాడు. మనకు తెలియదు కొన్ని విషయాలు, దేవుడు ఎలాగ మేలు చేస్తాడనే విషయము అది అలా జరగ ఉండటం బట్టే ఆ జాబు కానీ అవతల వాళ్ళకి ఏమో మనకు తెలియదు. ఎందుకంటే దేవుడు ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. కానీ ఒక్కటి మట్టికి వాక్యాన్ని బట్టి మనం చెప్పవచ్చు ఏంటి అని అంటే, ఆయన ప్రేమించిన వారికి సమస్తం మేలు కలగడానికి జరిగిస్తాడని. కాబట్టి అది మాత్రమే కాదు, తర్వాత కారు యాక్సిడెంట్లు కూడా కాలంలోకి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడే ఆ యాక్సిడెంట్ నుంచి తప్పించి అనేకమైన కాపుదల ఆ కుమారుడికి ఇచ్చినట్లుగా మనం ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే మరి ఇంకా వారి బ్రదర్స్ గురించి వాళ్ళందరి గురించి కూడా ప్రార్థన చేయమని ఆయన చెప్పారు. ఏది ఏమైనా తామిచ్చిన సాక్షిని బట్టి గొర్రెపిల్ల రక్తంను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు 2 అంశాలు మీ మధ్యన పంచుకోవాలని నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. అందుకే 2 సందర్భాలుగా 2 వాక్యాలు మనం చదువుకున్నాం. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా. అదొక అంశము. రెండో అంశం ఏంటి అని అంటే, ఈ చివరి కాల సాయంకాల వర్తమానికుడు గూర్చి మరికొన్ని విషయాలు, ఈ 2 విషయాలు మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తూ ఉన్నా. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడై ఉన్నాడు. నిజంగా ఆయన ఈరోజు కూడా స్వస్థపరచువాడే. ఆయన ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన నిన్నే ఈస్టర్ మనం జరుపుకున్నాం కదా, ఆదివారం. అందరూ కూడా 2000 సంవత్సరాల కింద యేసు ప్రభు లేచాడు అనుకుంటున్నారు, కానీ అది చరిత్ర అంతే. హల్లెలూయా. కానీ మనం ఈరోజు ఇవ్వాల్సిన సాక్ష్యం ఏంటి అని అంటే, ఆ 2000 సంవత్సరాల కిందట తిరిగి లేచిన దేవుడు నాలో ఉన్నాడు, నాలో సజీవంగా ఉన్నాడని మనం చూపించాలి. అదే ఆయన లేచిన యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన పునరుత్థానం యొక్క ఉద్దేశం అదే అయి ఉన్నది. ఆయన ఈరోజు కూడా సజీవుడే. నేను ఇందాక ప్రార్థనలో వాడాను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనాన్ని, నేను మొదటి వాణ్ణి, నేను కడపటి వాణ్ణి. పాత నిబంధనలో యెహోవా మాట చెప్తాడు, నేను మొదటి వాణ్ణి, కడపటి వాణ్ణి అని. హల్లెలూయా. కానీ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ యోహానికి పద్మాస దీపంలో దర్శనంలో కనబడి ఆ మాట చెప్తున్నాడు, నేను మొదటి వాణ్ణి, నేను కడపటి వాణ్ణి. అదే మరి యెహోవా అని అనుకుంటారని ఆ తర్వాత అంటాడు 1వ అధ్యాయం 18వ వచనంలో, నేను మృతుడనైతిని కానీ ఇదిగో నేను సజీవుడినై ఉన్నాను అన్నాడు. అంటే ఆ పాత నిబంధనలో ఉన్న యెహోవాయే క్రొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు అనే ప్రత్యక్షతను యోహానికి ఎంతో తేటగా బయలుపరిచాడు. గ్లోరీ హల్లెలూయా. కాబట్టి నిశ్చయంగా ఆయన ఈరోజు కూడా ఆయన అద్భుతాలు జరిగించే దేవుడై ఉన్నాడు. మొన్నే మా చర్చిలో ఒక వివాహం అవుతుంది, సాల్మన్ రాజు కొన్నేళ్ళ గారు అబ్బాయి సాల్మన్ రాజు వివాహం. సరిగ్గా అదే టైంలో మా బిలీవర్స్ యొక్క వాళ్ళ నాన్నగారు చాలా సీరియస్ అయిపోయి ఆ ముందు రోజు శనివారం అనుకుంటాను ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. ఆదివారం రాత్రికి ఆపరేషన్ అర్జెంటుగా చేశారు. ఆ పేగంతా కూడా పాడైపోయింది, పేగని తీసేశారు. ఇక బ్రతకడు అని చెప్పి ఇంకా కోమాలోకి వెళ్ళిపోతున్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు అని చెప్పినప్పుడు నాకు వీడియో కాల్ చేసి ఆ సహోదరుడు ప్రార్థన చేయించాడు. అయితే ఈ పెళ్ళి అయ్యే వరకు వెంటిలేటర్ మీద ఉంచుతామండి, మీరు పాస్టర్ గారు మీరు పెళ్ళిలో ఉన్నారు కాబట్టి ఈలోగా బాక్స్ అది పురమాయించేయండి. వాళ్ళది యానం దగ్గర సీతారాంపురం. ఆ సహోదరుడు ఫోన్ చేసి బాక్స్ అది పురమాయించండి, ఈలోగా వెంటిలేటర్ మీద ఉన్నాడు, డాక్టర్ గారు వెంటిలేటర్ మీద తీసేస్తే ఇంకా చనిపోతాడు, కాబట్టి ముందు అయ్యి పురమాయించుకోండి, మేము రెడీగా మ్యారేజ్ అయిపోయిన వెంటనే మీరు వచ్చేద్దరు కానీ అంతవరకు డాక్టర్ గారికి చెప్పి మేము ఉంచుతామని చెప్పాను. కానీ నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఆయన అలాగ అన్నాడు, కానీ ఆ వీడియో కాల్లో నేను ప్రార్థన చేసినప్పుడు కొంచెం కూడా ఆయన చనిపోతాడని నాకు అనిపించలేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. వెంటనే నేను అన్నాను, ఒకే మాట అన్నాను, ఏం భయం లేదండి, మీరు భయపడకండి, మీరు అనుకున్నంత భయం లేదు ఇక్కడ అని చెప్పాను. అయితే ప్రార్థన చేసాం, అయిపోయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేము జనరల్ హాస్పిటల్కి వెళ్ళి చూడడానికి వెళ్ళాం. హాస్పిటల్లో మళ్ళీ ప్రార్థన చేసాం. హల్లెలూయా. ఈ రోజుకి కూడా బాగుందండి ఆయనకి. గ్లోరీ హల్లెలూయా. డిశ్చార్జ్ అయ్యింది. అప్పటికే 4-5 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించారు ఆయనకి.
డిశ్చార్జ్ అయ్యి ఇప్పుడు ఇంటికాడ ఉన్నాడు దేవుని కృపను బట్టి. ఆయనకి 80 సంవత్సరాల వయసు. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుందండి. గ్లోరీ హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులు మారుస్తుంది. ఎందుకంటే ప్రార్థన చాలా శక్తివంతమైంది, రోగిని ఆరోగ్యవంతుడిగా చేస్తుంది. అంతేకాదు ప్రార్థన పాపిని నీతిమంతుడిగా తీరుస్తుంది. గ్లోరీ హల్లెలూయా. ఎందుకంటే మనకి ఏ యోగ్యత లేదు, కానీ ఒక విషయం ఏంటంటే ప్రార్థన యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి, యేసుక్రీస్తు నామములో మనం వెళ్తున్నాం కాబట్టి దేవుడు మనకు ధైర్యాన్ని ఇచ్చి మనల్ని ఒప్పుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. చాలామంది యేసుక్రీస్తుని కూర్చి 2000 సంవత్సరాల కిందటే కదండి ఆయన వచ్చాడు, మరి అంతకుముందు ఆయన దేవుడు కాదు కదండి అని చాలామంది బయట వాళ్ళు అంటూ ఉంటారు. అది నిజమే. ఎందుకంటే యేసుక్రీస్తు అనే పేరు 2000 సంవత్సరాల ముందు, 2000 సంవత్సరాలు, ఇప్పటికి 2000 సంవత్సరాల ముందే వచ్చింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం అని. నిజంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే అంతకుముందు ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, యోహాను సువార్త 1:1 వచనం ప్రకారంగా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఆయన ముందు ఎలా ఉన్నాడంటే వాక్యముగా ఉన్నాడు ఆయన, శబ్దముగా ఉన్నాడు ఆయన. ఆ వాక్యమై ఉన్న దేవుడు ఆ 14వ వచనంలో శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని. మీరు గమనించండి. అంటే ఆయన అంతకుముందు యేసుక్రీస్తు 2000 సంవత్సరాల ముందు ఆయన రాకముందు ఎలాగున్నాడు అని అంటే, ఆయన ఒకే ఒకలాగా ఉన్నాడంటే వాక్యముగా ఉన్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఎలాగున్నాడు ఆయన? వాక్యముగా ఉన్నాడు. ఆ వాక్యముగా ఉన్న దేవుడు శరీరధారిగా 2000 సంవత్సరాల కిందట జీవించాడు. అంతేకాదు బైబిల్ గ్రంథము 40 మంది భక్తుల చేత 1800 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడిన గ్రంథం. క్రీస్తు పూర్వము 39 పుస్తకాలు, క్రీస్తు శకము 100 సంవత్సరాల లోపులో 27 పుస్తకాలు రాయబడ్డాయి. అవి ఏదో ఒక ఇంట్లో కూర్చుని, ఒక రాజుగారు ఆస్థానంలో కూర్చుని, కవులందరూ కూర్చుని రాయలేదు. కానీ 3 ఖండాల్లో, ఆసియాలోను, ఐరోపాలోను, ఆఫ్రికాలోను, ఈ 3 ఖండాల్లో 40 మంది భక్తులు ఒకే సంవత్సరం కాదు కానీ 1800 సంవత్సరాల మధ్య కాలంలో రాశారు. రాయించింది వారందరిలో కూడా పరిశుద్ధాత్ముడే ఉన్నాడు కాబట్టి ఒకదానికొకటి ఎంత మాత్రం కూడా విభేదం లేదు. అదే పరిశుద్ధాత్మ ఈరోజు ప్రతి పాస్టర్లుగా నుండుంటే అందరూ ఒకే బోధ బోధించేవారు. నిజంగా మీరు మోషే ఏది చెప్పాడో, యెహోషువ ఏది చెప్పాడో, ప్రవక్తలందరూ ఏది చెప్పారో, అపోస్తులు ఏది చెప్పారో అంతా ఒక్కటే చెప్పారు. కారణం ఏంటంటే అందరిలో ఉన్న పరిశుద్ధాత్మ ఒక్కడే కాబట్టి. కానీ ఈరోజు చాలా విభేదాలు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే అందరిలో ఒకే పరిశుద్ధాత్మ లేని కారణాన్ని బట్టి. అది తర్వాత మీరు అర్థం చేసుకోండి. కాబట్టి 40 మంది భక్తులు 1800 సంవత్సరాల మధ్యకాలంలో క్రీస్తు పూర్వం 39 పుస్తకాలు, క్రీస్తు శకం 27 పుస్తకాలు రాసిన ఎంత మాత్రం కూడా ఒకదానికొకటి విభేదించలేదు. అంతేకాదు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఊరి పేర్లు కానీ, రాజుల పేర్లు కానీ, పేదరాజు పెద్దమ్మ కథలో ఉన్నట్టు అనగనగా ఒక రాజులు కాదు, కానీ ఇది చారిత్రాత్మకమైన రుజువులతో ఉన్న ఊర్లు ఉన్నాయి, చారిత్రాత్మకంగా ఉన్న రాజుల పేర్లు ఉన్నాయి. దావీదు మహారాజు ఒకరు పరిపాలించాడు. అది కథ కాదు, అది చరిత్ర. అది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మనకు చరిత్ర కొంత తెలుసు. సీఎంలు ఎవరున్నారు, పిఎంలు ఎవరున్నారు, ఇవన్నీ కూడా ఎలాగైతే రికార్డెడ్గా ఉంటాయో బైబిల్లో ఉన్న రాజుల పేర్లు, ఆ ఊరి పేర్లు, ఆ రాజ్యాల పేర్లు ఇప్పటికీ కూడా పేర్లు మార్పు వచ్చినాయి, కానీ ఆ ఊర్లు అలాగే ఉన్నాయి. అన్ని పేర్లు కూడా మారలేదు. ఎరుసలేమే. హల్లెలూయా. ఇప్పుడు మన పేర్లు కాకినాడ అయ్యింది, రాజమహేంద్రవరం రాజమండ్రి అయ్యి, మళ్ళీ రాజమహేంద్రవరం అయ్యింది. అలా కొన్ని బైబిల్ గ్రంథంలో ఊరి పేర్లు మార్పులు వచ్చినా అవి చారిత్రాత్మకమైన రుజువులుగా ఇప్పటికీ కూడా ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథము ఇది చారిత్రాత్మకమైన గ్రంథం మాత్రమే కాదు, కానీ ప్రవచన గ్రంథం కూడా. ఈ బైబిల్లో 3 వంతులు ప్రవచనాలే. అంటే 3 వంతులు ప్రవచనాలు అంటే జరగబోయే ప్రపంచ పరిస్థితులను గూర్చి బైబిల్ ఎంతో వివరంగా చెప్పింది. ఈరోజు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి అని అంటే, యుద్ధ వాతావరణం వస్తుంది అని అంటే బైబిల్ ఎప్పుడో ముందుగానే చెప్పింది. కాబట్టి దేవుడు చెప్పినట్లుగానే ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఇంతకుముందు ఎలాగున్నాడు అని అంటే వాక్యముగా ఉన్నాడు. అంతేకాదు బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడు ఎవరు అని అంటే అదృశ్యుడు అని.
బైబిల్ గ్రంథం చెప్తుంది, యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపాలని. అందుకే ఈ ఆత్మ స్వరూపే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో ఆ ఆత్మ ఎవరో కాదు, ప్రభువే అని. ప్రభువే ఆ ఆత్మ అని, అంటే ఆ ఆత్మ స్వరూపయోగిన ప్రభువును. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ లోకాధికారులకు అది ఎవరికైనా తెలుసుంటే ఆ మహిమా స్వరూపయోగ ప్రభువును 2000 సంవత్సరాల కింద సిలువ వేయకపోయి ఉందరు. ఎవరి సిలువ వేయబడ్డాడు అని అంటే మహిమా స్వరూపయోగ ప్రభువు. అది లోకాధికారులకు ఎవరికి తెలియదు, ముఖ్యంగా ఇశ్రాయేలీయులకి తెలియదు. ఎందుకు అనంటే ఇశ్రాయేలీయులు మెస్సియా వస్తాడని, దేవుడు రక్షకుడిగా పుడతాడని అనాది కాలము నుంచి కూడా, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం నుంచి కూడా నీకు స్త్రీకి, నీ సంతానానికి స్త్రీ సంతానానికి నేను వైరం కలగజేస్తానని ఆది సర్పముతో దేవుడు చెప్పాడు. నీకు స్త్రీకి, నీ సంతానం, సర్పమా నీ సంతానానికి స్త్రీ సంతానానికి, అంటే సర్పానికి సంతానం ఉంటుందని యెహోవా ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు. సర్ప సంతానం అని. నీకు స్త్రీకి, ఓ సర్పమా నీకు స్త్రీకి, నీకు సంఘానికి, నీకు నీ సంతానానికి స్త్రీ సంతానానికి. స్త్రీ సంతానం ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అది గలతీ 4:4 ప్రకారంగా కాలములు పూర్తయినప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టాడు అంటాడు. కాబట్టి ఖచ్చితంగా అనాది కాలం నుంచి కూడా ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు, దేవునికి మహిమ కలుగునుగాక, ఆత్మస్వరూపి అయిన దేవుడు, పాత నిబంధనలో యెహోవాగా ఉన్న దేవుడు, వాక్యముగా ఉన్న దేవుడు. గ్లోరీ హల్లెలూయా. శరీరధారిగా 2000 సంవత్సరాల కిందట ఆయన శరీరధారిగా పుట్టాడు. ఎందుకు పుట్టాడు అనంటే, దేవుడు మానవుడు ఎందుకయ్యాడు అనంటే, అసలు మానవుడిని దేవుడు సృష్టించినప్పుడు చిన్న దేవుళ్ళుగా సృష్టించాడు. సర్పము మోసపుచ్చడం ద్వారా తన మహిమను పోగొట్టుకుని ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మళ్ళా దేవుడే మానవుడిగా వచ్చి మళ్ళా మానవుడిని దేవుడిగా చేయటానికి, ఆమేన్, దేవుడు మానవుడికి ఎందుకు వచ్చాడనంటే ఆ పోగొట్టుకున్న మహిమను మనిషికి ఇవ్వటానికి దేవుడే మానవుడిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. దేవుడికి మరణం లేదు, దేవుడికి జననం లేదు, కానీ జననం లేనివాడు జన్మించవలసి వచ్చింది, మరణము లేనివాడు మరణించవలసి వచ్చింది. ఎందుకు అనంటే మరణ భయము చేత దాస్యములో ఉన్నవారిని విడిపించటానికి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మీరు చూస్తే, కాబట్టి ఆ పిల్లలు, చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. చూడండి, మరణము యొక్క బలము కలిగిన వాడు ఎవడు అని అంటే అపవాది, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయటానికి. చూడండి, దేవుడు మానవుడిగా వచ్చి మరణాన్ని జయించవలసిన కారణం ఏంటి అని అంటే, అక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే మరణము యొక్క బలము గలవానని, అనగా అపవాదిని మరణము ద్వారా. ఈ 2000 సంవత్సరాల కిందట దేవుడు మానవుడిగా ఎందుకు వచ్చాడు అని అంటే మరణము ద్వారా వాడిని నశింపజేయటానికి, మరణము ద్వారా నశింపజేయటానికి. జీవిత కాలమంతా చూడండి, మనమందరం కూడా ఏ భయం చేత ఉన్నాము అని అంటే మన జీవిత కాలం అంతా మరణ భయము చేత దాస్యములో ఉన్న వారిని విడిపించటానికి ఆయన కూడా, అనగా ఆత్మస్వరూపి అయిన దేవుడు కూడా, వాక్యముగా ఉన్న దేవుడు కూడా, ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు కూడా, ఆ వాక్యమై ఉన్న దేవుడు కూడా రక్త మాంసములలో పాలివాడు కావలసి వచ్చెను. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో దైవభక్తిని కూర్చిన మర్మం గొప్పదై ఉన్నది, నిరాక్షేపముగా మేము చెప్తున్నాను అంటాడు పౌలు. దానికి ఆక్షేపణ ఇంకేమీ లేదు, దానికి ఆక్షేపణ ఇంకేమీ లేదు. నిరాక్షేపముగా నేను ఇది చెప్తున్నాను. ఏంటనంటే మరి చదువుదాం. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, అంటే దేవుడు సశరీరుడిగా ప్రత్యక్షుడాయను, నీతిమంతులకి తీర్చబడి అవన్నీ చెప్తే అంటాడు దేవుడే మానవుడిగా వచ్చాడని. సశరీరుడిగా ఏమయ్యాడు, అది మర్మమై ఉన్నది. అందుకే తండ్రిని మాకు చూపించానప్పుడు ఓ పిలుపు
యోహాను సువార్త 14:8 ఓ ఫిలిప్పు, నేను ఇంతకాలం నీతో ఉన్నాను, నువ్వు నన్ను ఎదగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడని. యోహాను సువార్త 8:24 నేనే ఆయనని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపంలోనే చనిపోతారన్నాడు. అంటే నేనే ఆయనని, ఆయన అంటే మెస్సియాని గురించి కాదు, అక్కడ నేనే మెస్సియానని సమరయ స్త్రీతో యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పాడు. కానీ ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయం 24 నేనే ఆయనను అని అంటే అక్కడ 27వ వచనం కానీ మీరు చూస్తే తండ్రిని గురించి ఆయన చెప్పాడని వారు గ్రహించలేదు అని ఉంటుంది. అంతేనా అక్కడ ఉంది? నేనే ఆయనని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపంలోనే ఉండి చనిపోతారని వారు ఆ రోజు అక్కడ చెప్పాడు ఆయన. 27వ వచనంలో తండ్రిని గురించి ఆయన చెప్పాడని వారు గ్రహింపరయ్యారు అంటాడు. కాబట్టి 2000 సంవత్సరాల కిందట యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు అని అంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, నిరంతరము స్తోత్రాలుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన స్వస్థపరచువాడు, ఆయన రక్షించువాడు, ఆయన సమస్తమును కూడా నీకు యెహోవా ఈరేగా. యెహోవా ఈరే ఆయనే. ఆమేన్. యెహోవా నిస్సి ఆయనే, యెహోవా షాలోమ్ ఆయనే, యెహోవా రాఫా ఆయనే. నిజమేనా? హల్లెలూయా. ఉన్నవాడు ఆయనే. అవునా కదండి? నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవు. అబ్రహాం దినాల్లో నువ్వెక్కడ ఉన్నావు అంటే యేసు ప్రభు యోహాను సువార్త 8:58 ఆయన చెప్పిన మాట ఒకటే, నేను ఉన్నవాణ్ణి. ఇది నేను ఉన్నవాడిని అనే మాట యేసుప్రభు ఇక్కడ చెప్పాడు కదా. ఇది ఎప్పుడుదో తెలుసా? మోషేతో యెహోవా చెప్పిన మాట అది. ఈయన ఒకటి కాకపోతే యేసుక్రీస్తు అబద్ధికుడు అవుతాడు. గ్లోరీ హల్లెలూయా. కాబట్టి నేను ఉన్నవాడిని అని చెప్పుకొని వచ్చాడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల కిందట వచ్చిన దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన అనాది కాలంలో వాక్యముగా ఉన్న దేవుడు. ఈ యోహాను సువార్త హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఈ ప్రపంచములు ఆయన వల్లే కలిగాయి. హల్లెలూయా. మీకు ఈయన గురించి ఇంకో మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 చూడండి. యేసుక్రీస్తు ఎవరనే విషయం. శ్రీమంతుడును అద్వితీయుడునగు. బైబిల్ గ్రంథంలో ఎప్పుడు కూడా త్రియేకుడు అనే మాట ఉండదు. దేవుడు త్రియేకుడు కాదండి, దేవుడు అద్వితీయుడు. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఇదే మొట్టమొదట ఆజ్ఞ 10 కమాండ్మెంట్స్లో. యేసు ప్రభువుని అడుగుతారు మార్కు సువార్తలో, మత్తయి సువార్తలో 12వ అధ్యాయంలో, మార్కు 12వ అధ్యాయంలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అంటే దాన్ని అక్కడ తర్జుమా చేసినప్పుడు యెహోవా అనే మాటను ప్రభువుగానే తర్జుమా చేశారు. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు అని. గ్లోరీ హల్లెలూయా. కాబట్టి దేవుడు అద్వితీయుడు, ఏకైక దేవుడు. ఆమేన్. అద్వితీయుడును సర్వాధిపతియు యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నై ఉన్నాడు. చూడండి జాగ్రత్తగా వినండి. దేవుడు అంటేనే సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవ్వడును ఆయనను చూడలేదు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16 ఎవడును ఎప్పుడును చూడలేదు. మరి ఆదాము దగ్గరికి వచ్చింది ఎవరు? మోషేతో మాట్లాడింది ఎవరు? అబ్రహాంతో వచ్చి అబ్రహాం ఇంట్లో భోజనం చేసింది ఎవరు? అక్కడ అంటాడు, ఎవడును ఎప్పుడును ఏ మనుషుడును ఆయన చూడలేదు, చూడనేరడు. చూడండి, అక్కడ ఏ మనుషుడు కూడా దేవుణ్ణి చూడలేదు, చూడనేరడు. హల్లెలూయా. దేవుడు అదృశ్యుడు. అందుకే కొలస్సీ 1:15 ఆ యేసుక్రీస్తు ఎవరు అంటే ఆ అదృశ్య దేవుని స్వరూపి. యేసుక్రీస్తు ఎవరు? అదృశ్య దేవుని యొక్క స్వరూపి. కానీ ఈ దేవుడు త్రియేకుడని, తండ్రి ఒక ఆయన ఉన్నాడు, కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఒకడు ఉన్నాడని, ముగ్గురు దేవుళ్ళు అనేది క్రైస్తవ మతం యొక్క తప్పుడు బోధ. సాతాను మోసపుచ్చిన బోధ అది. కానీ దేవుడు అద్వితీయుడు. ఇప్పుడు ఆ అదృశ్యుడైన దేవుడు ఎవరు? సమీపింపరైన తేజస్సులో అమరత్వం కలిగి ఉన్న దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము అనుకుంటాను
యేసు ప్రభువు కూడా ఏ కాలమందును కూడా మీరు ఆ తండ్రి యొక్క స్వరం వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదని యేసు ప్రభువే స్వయంగా చెప్తాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, ఎవరికైనా తొందరగా చదవండి. ఏ కాలమందు అయినను, యోహాను సువార్త 6 నేను చెప్పనా? యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 5:37 చదవండి. మీరు ఏ కాలమందు అయినను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు, ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. ఎవరైతే ఆయనే ఈయనని నమ్మరో వారిలో వాక్యం నిలిచి ఉండదు. బైబిల్ పట్టుకోవచ్చు, వెళ్ళొచ్చు, చర్చిలకి వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ అలనాడు యూదులతో చెప్తున్న మాట పౌలు యేసు ఏది చెప్పాడో పౌలు తిమోతికి మొదటి పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం అదే చెప్తున్నాడు. ఆయన ఎవడును ఎప్పుడు దేవుణ్ణి చూడలేదని. అంటే ఇప్పుడు ఈ యేసుక్రీస్తు ఎవరు అనంటే ఆ అదృశ్య దేవుని యొక్క స్వరూపి. ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో యేసుక్రీస్తుని గురించి ఏమని రాయబడింది అని అంటే దేవుని యొక్క మూర్తిమంతం యొక్క ప్రతిబింబమై ఉన్నాడని. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరు అనంటే దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడు. అంటే మీకు అర్థం అవడం కోసం నేను చెప్తున్నాను, ఆ అదృశ్యుడైన దేవుడు, ఆ ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆ వాక్యమై ఉన్న దేవుడు అద్దం ముందు నిలబడితే అదృశ్యుడు కాబట్టి ఎవరికి కనపడ్డు, కానీ అద్దంలో ఒక ప్రతిబింబం కనబడుతుంది. అది ఎవరు అంటే యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు ఇక్కడ అద్దం ముందు నిలబడింది ఎవరు? అప్పుడు గ్లోరీ హల్లెలూయా, యేసుక్రీస్తేనా? గ్లోరీ హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని ఎంత మాత్రం కూడా సందేహించకండి. అందుకే పౌలు అంటాడు, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రాడై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవునిలో కొంత భాగం కాదు. కొలస్సీ 2:9 ప్రకారంగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఏం చేస్తుంది? శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. కాబట్టి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత కూడా శరీరంగా క్రీస్తునందు నివసిస్తుంది. అంతకుముందు ఎలాగ ఉన్నాడంటే వాక్య శరీరంతో థియోపనీ బాడీలో ఉన్నాడు. ఆ థియోపనీ బాడీలో ఉండే ఈ ప్రపంచాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, ఇంతకు ముందున్న సూర్యుడు చంద్రుల్ని కూడా, అంటే ఇంతకు ముందు అనంటే ఈ భూమి నిరాకారంగాను శూన్యంగా ఉంది కదా, అంతకు ముందే ఉంది భూమి. నీటిలో నుంచి ఈ సృష్టిలో ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు భూమిని, నీటిలో ఉన్న భూమిని బయటికి తీశాడు. భూమిని సృజించలేదు అక్కడ. భూమిని 1వ అధ్యాయంలో దేవుడు సృజించలేదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న భూమిని ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆ సృజించిన దానిలో నుంచి ఈ 1వ అధ్యాయంలో నీ భూమి నిరాకారంగాను శూన్యంగాను అయిన తర్వాత మళ్ళీ ఆ పాడైపోయిన దాంట్లో నుంచి సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని బయటికి తీశాడు అంతే. కానీ 1వ వచనంలోనే దేవుడు భూమి ఆకాశాలను సృజించేశాడు. మరి ఎందుకు నిరాకారంగాను శూన్యంగాను ఉంది? దేవుడు నిరాకారంగాను శూన్యంగాను చేశాడా? కాదు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా చదువుతారు ఒకసారి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచి నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజించలేదు. చూసారా? అంటే అనాది కాలంలో వాక్యముగా ఉన్న దేవుడు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వాక్యముగా ఉన్న సమయంలో, వాక్య బాడీగా ఉన్నప్పుడు, వాక్య శరీరములో ఉన్నప్పుడు సమస్తాన్ని సృష్టించాడు. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడే కన్యమరియ గర్భములోనికి వచ్చి ఆత్మస్వరూపి అయిన దేవుడే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. గ్లోరీ హల్లెలూయా. ఎందుకు అనంటే రక్తమాంసం లేనివాడు రక్తమాంసంలో పాలేవాడు కావలసి వచ్చింది. ఎందుకు అనంటే ఎబ్రీ 9:22 ప్రకారంగా పాపక్షమాపణ రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పొచ్చును. కాబట్టి ఆ రక్తమాంసం లేని దేవుడు, ఆ వాక్యమై ఉన్న దేవుడు రక్తమాంసములు కలిగిన వాడిగా
రావాల్సి వచ్చింది. ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తము. మనము ఈస్టర్ జరుపుకున్నాం కదా. నిజంగా ఈ ఈస్టర్ యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన మొట్టమొదట, మీలో ఎవరైనా చెప్పగలరా, మొట్టమొదటి ఎవరికి కనబడ్డాడు ఆయన లేచిన తర్వాత? 11 సార్లు కనబడ్డాడు ఆయన లేచిన తర్వాత. 40 రోజుల మధ్యలో, ఎన్ని రోజుల మధ్యలో? పస్కా పండుగ నుంచి ఆయన చనిపోయిన తర్వాత 40 రోజులు మధ్యలో చనిపోయి తిరిగి లేచాడు. పస్కా పండుగ రోజున ఆయన మరణించాడు. పులియల రొట్టెల పండగ సమాధిలో ఉన్నాడు. ప్రథమ ఫలముల పండుగ రోజున ఆయన తిరిగి లేచాడు. ఆమేన్. మళ్ళా ఆయన తిరిగి లేచిన తర్వాత 40 రోజుల మధ్యలో 11 సార్లు ఆయన అనేకులకు కనపడ్డాడు. 10 రోజులు వాళ్ళు అపోస్తుల కార్యాల్లో 10 రోజులు మేడగదిలో ప్రార్థన చేశారు. పెంతెకోస్తు పండగ రోజున పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అవన్నీ కూడా పండగల యొక్క నెరవేర్పు ప్రకారంగా ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థానము ఆ పండగల్లో ఇమిడి ఉన్నాయి. అయితే మొట్టమొదటి ఎవరికి కనపడ్డాడు చెప్పగలరు ఎవరైనా? ఎవరికండి? మగ్దలేని మరి ఆయన ముట్టుకుందా లేదా? ముట్టుకోవద్దా అన్నాడు. నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దా అన్నాడు. తర్వాత సారి వచ్చినప్పుడు అందరూ ముట్టుకున్నారు, అందరూ కలిసి తిరిగారు, తిన్నాడు కూడా ఆయన. దానికి దీనికి ఏం జరిగింది మధ్యలో అని అంటే, యేసుక్రీస్తు సర్వ మానవుల యొక్క పాప పరిహారార్థంగా ఈ భూ సంబంధమైన ఆలయాల్లోకి వెళ్ళలేదు కానీ, కోడెల రక్తం, మేకల రక్తంగా ఆయన వెళ్ళలేదు కానీ, తన స్వరక్తము చేత ఆ పరిశుద్ధ ఆలయములో, ఎబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయములో ఈ విషయం ఉంటుంది. తన స్వరక్తము చేత హస్తకృత ఆలయములు కాని ఆలయములో ఆయనే ప్రవేశించి రక్తము పాప క్షమాపణ జరిగించాడు, పాప ప్రాయశ్చిత్తం జరిగించాడు. కాబట్టి ఇప్పుడు సర్వ మానవుల యొక్క పాప పరిహారార్థంగా ఏదైనా తోటలో నుంచి కోడెల రక్తం, మేకల రక్తం ద్వారా పాపాలు కప్పివేయబడ్డాయి తప్ప పాపాలు పూర్తిగా తీసివేయబడలేదు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకి పాప క్షమాపణ. మంచిది. అయితే ఇప్పుడు జరిగిన స్టోరీ ఏంటి అంటే, యేసు ప్రభు అలాగ 40 రోజులు కనపడి, అంతే కదా ఆయన చనిపోయినప్పుడు సమాధులు తెరవబడ్డాయి. ఆమె సమాధులు తెరవబడ్డాయంటే, భూకంపం వచ్చినప్పుడు సమాధులన్నీ ఎవరన్నా దేవదూతలు వచ్చి తవ్వేశారంటారా? సమాధుల దగ్గరికి వెళ్తే సమాధులు ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. కానీ సమాధులు తెరవబడ్డాయి అని అంటే ఆ సమాధుల్లో వాళ్ళు తిరిగి లేచారని. లేవడమే కాదు, యేసు ప్రభు లేచిన తర్వాత అనేకులకి యెరూషలేములో అగుపడ్డారని మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనంలో రాయబడి ఉంది. అంటే ఆదాము మొదలుకొని ఎవరైతే యేసు ప్రభు వచ్చే వరకు చివరగా తిరిగి లేచినవాడు ఎవరి పేరని చెప్తారు? మీకు తెలిసి ఎవరి పేరన్నా? చివరగా లేచినోడు చెప్పాలి. సిలువుపై ఉన్న దొంగ, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. అవునా కదండి? ఆయన చనిపోయిన తర్వాత ఈ దొంగ కూడా తిరిగి లేచాడు అక్కడ. గ్లోరీ హల్లెలూయా. అంటే ఈ చనిపోయిన యొక్క ఆత్మలు ఆదాము తర్వాత ఎవరైతే చనిపోయి, అంటే అందరూ కాదు కానీ, ఆమె యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచి ఎవరైతే చనిపోయారో, సమాధి చేయబడ్డారో, యెరూషలేములో వాళ్ళందరూ, ఐగుప్తులో లేవడం ఉండదు. హల్లెలూయా. ఎందుకనంటే ఐగుప్తులో సమాధులు తిరిగి లేవబడలేదు, ఆ కనాను దేశంలో ఉన్న సమాధులే లేవబడ్డాయి. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అని అంటే, యోసేపు యాకోబు చనిపోయినప్పుడు ఈ ఎముకలు ఇక్కడ ఉంచొద్దు అంటే, యేసు ప్రభు వస్తాడని, తిరిగి లేస్తాడని, మమ్మల్ని విడిపిస్తారని, అక్కడ పునరుత్థానం ఉంటుందని, అక్కడ పాతి పెట్టండి అని యాకోబు ఎలాగైతే యోసేపుతో చెప్పాడో, యోబు ఎక్కడ సమాధి చేయబడ్డాడో, అబ్రహాం ఎక్కడ సమాధి చేయబడ్డాడో, గ్లోరీ హల్లెలూయా, అక్కడే మమ్ముని కూడా పెట్టండి, మా ఎముకలు తీసుకుపోండి అని చెప్పి యాకోబుని తీసుకొచ్చి అక్కడే సమాధి చేశారు. కానీ యోసేపు ఎముకల్ని, అక్కడ చనిపోతే యోసేపు ఎముకల్ని తీసుకుని వెళ్ళమన్నాడు. యెహోషువ గ్రంథంలో మీరు గమనిస్తే ఆ యోసేపు ఎముకలు కూడా మోసే చెప్తాడు యెహోషువతోటి, ఈ ఎముకలు తీసుకెళ్ళి అక్కడ పెట్టండి అని. ఈ అందరు ఎముకలు అక్కడ తీసుకుని వెళ్ళినప్పుడు యెహోషువ అక్కడ యోసేపు యొక్క ఎముకలు అక్కడ తీసుకుని వెళ్ళినప్పుడు ఈ పునరుత్థానములో వాళ్ళు తిరిగి లేచారు. ఈరోజు కూడా నువ్వు తిరిగి లేవాలి అని అంటే క్రీస్తునందు మృతులైన మాత్రమే తిరిగి లేస్తారు. ఎవరినందు మృతులవ్వాలి? క్రీస్తునందు. క్రీస్తులో మృతులవితేనే నీకు పునరుత్థానం ఉంటుంది. చనిపోయిన వాళ్ళందరూ కూడా తీర్పు పునరుత్థానానికి
వెళ్ళాలి, తప్పదు. కానీ క్రీస్తునందు మృతులైన మృతులకు తీర్పు ఉండదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని రోమాపత్రిక 8:1 రాయబడినట్లుగా ఆ 1000 ఏళ్ళ పరిపాలన అయిన తర్వాత మిగతా మృతులందరూ తిరిగి లేస్తారు. ఆ పునరుత్థానం వేరు. కానీ మొదటి పునరుత్థానం కోసమే పౌలు ప్రయాసపడినట్లుగా ఈరోజు కూడా ఆ ఎత్తబాటులో మనం వెళ్ళాలి అని అంటే హల్లెలూయా, చనిపోయే వారు అందరూ తిరిగి లేవరు, కానీ క్రీస్తునందు మృతులైన మృతులు మాత్రమే తిరిగి లేస్తారు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు, ముందు ఆయన స్వరూపం ఎలాగుంది అని చెప్పుకుని వచ్చాను. అయితే ఈయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచి ఎన్ని రోజులు కనిపించాడని చెప్పాను? 40 రోజులు కనపడ్డాడు, 11 సార్లు కనపడ్డాడు. చివరిసారి అపోస్తుల కార్యాలు 1:8 ఆయన ఒలీవల కొండ మించి ఆరోహణమై వెళ్ళిపోతూ నేను ఏ రీతిగా వెళ్ళిపోతున్నానో ఆ రీతిగా తిరిగి వస్తారన్నాడు. గ్లోరీ హల్లెలూయా. అంటే ఆయన వెళ్ళిన తర్వాత మీరు మీ చంకనే మీ యొక్క డోలీ పెట్టేసుకుని మీరు సువార్తకి వెళ్ళిపోకండి. తండ్రి వలన విని వాగ్దానం పొందుకునే వరకు కూడా మీరు వేచి ఉండండి అన్నాడు. అప్పుడు ఈ అపోస్తులతో పాటు కలిపి 120 మంది మేడ గదిలో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. దేనికోసం అని అంటే తండ్రి వలన విని వాగ్దానం వాళ్ళు పొందుకునే వరకు. ఈరోజు ఒక పాట వస్తే చాలు డోలు అట్టుకుని వెళ్ళిపోతాడు. నన్ను క్షమించిన కాక దేవుడు. కాదండి, పరిశుద్ధాత్మను పొందుకునే వరకు. నేను ముందే చెప్పాను ఇందాక బైబిల్ గ్రంథం వివరించినప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు బైబిల్ రాశారు వాళ్ళు. పరిశుద్ధాత్మ వారిలో ఉంటే ఎంత మాత్రం విభేదించదు అని. ఈరోజు వచ్చిన సమస్య వేరు వేరు యొక్క బ్రహ్మపరిచ ఆత్మలు పొందుకోవడం వల్ల వచ్చిన సమస్య ఇదంతా కూడా. అయితే నేను దానికి ముందుకు వెళ్తాను. వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన కోసం నిలబడ్డారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లేఖనాలు ఎప్పుడు కూడా ప్రవచనాల ప్రకారంగా ఒక ఎంట్రిక వాస కూడా తేడా లేకుండా నెరవేరుతాయి. యెషయా ప్రవచించాడు, కన్య గర్భవతే కుమారుని కనునని. చెప్పిన 800 సంవత్సరాలకి కానీ నెరవేరలేదు అది. ఎన్ని సంవత్సరాలకి? 800. యెషయా 7:14 ప్రవచించాడు. తర్వాత 800 సంవత్సరాలకి మరియకి గాబ్రియేలు దూత కనిపించి, దయాప్రాప్తురాలా నీకు శుభము, నీవు పరిశుద్ధాత్మ వల్ల గర్భవతి అవుతావు, నీ కుమారుడు కంట, ఆ కుమారుడు ఎవరో కాదు దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పింది. మీరు గమనించండి, నేను ఒక ప్రశ్న వేస్తాను మీకు. యెషయా 7:14 ఉన్నది మరి అని ఎలా చెప్పగలరు మీరు? మీరు అనొచ్చు మత్తయి సువార్తలో రాయబడింది కాబట్టి మేము నమ్ముతున్నామని. నిజంగా మంచిదే, అది నిజం. కానీ మత్తయి సువార్త ఎప్పుడు రాయబడింది? మత్తయి సువార్త యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కొన్ని సంవత్సరాలకి, ఒక 20-30 సంవత్సరాలకి మత్తయి సువార్త రాశాడు. మరి మత్తయి సువార్త రాయబడక ముందు వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు శిష్యులందరూ ప్రకటన చేశారు. ఏమని? కన్య గర్భవతి కుమారుడు గారిని యెషయా రాశాడు, ఈ మరియా ఆమె అని చెప్పుంటారు కదా. చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు నమ్మారా? వాళ్ళు ఏమడిగారు తెలుసా? మరి పేరు యెషయాలో ఎక్కడుందని అడిగారు. ఏ పేరు? మరి పేరు యెషయాలో ఎక్కడుందని చెప్పారు. మేము మరి పేరు ఉంటే మేము నమ్ముతామంటున్నారు. పేరు రాయబడలేదు అక్కడ. గ్లోరీ హల్లెలూయా. పేరుంటే నమ్ముతారంట. చచ్చినోడు తిరిగి వచ్చేస్తే నమ్ముతామన్నారు ఒక చోట. అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాటలు నమ్మలేకపోతే చచ్చినోడు తిరిగి లేచినా మీరు నమ్మరు అన్నాడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి మరీ పేరు అడుగుతున్నారు వాళ్ళు. అది అయిపోయింది. ఇంకా ప్రవచనాలు కానీ మీరు గమనిస్తే నీకు అది ప్రవచనాలు అందరూ కూడా మీరు బయలుపాటి ద్వారానే, విశ్వాసం ద్వారానే నమ్మాలి. అది దేవుడు పరిశుద్ధాత్మ ద్వారానే నీకు బయలుపరచాలి. అది నీకు బైబిల్ గ్రంథంలో రాయబడవు. తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను యేసు ప్రభు కంటే 6 నెలలు ముందు పుట్టాడు. ఆమేన్. అది నిజమే కదా. ఎందుకంటే జకరియా ఎలిజబెత్తులు చెప్పాడు అక్కడ. ఈ జకరియా ఎలిజబెత్తులకు పుట్టిన కొడుకు ఎవడో కాదు, కానీ ఇందాక మనం చదివాం కదా మలాకీ గ్రంథం 4:5-6 ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగిన వాడు పుడతాడు అని అక్కడ రాయబడి ఉంది. తండ్రి ఉదయాన్ని పిల్లల తట్టు, పిల్లల ఉదయాన్ని తల్లిదండ్రులు తిప్పుతాడు అని. కానీ జకరియా దేవుని మందిరంలో ధూపం వేస్తూ ఉండగా ప్రజలందరూ బయట ప్రార్థన చేస్తూ
ఆ దూత ఏం చెప్పిందనంటే, చదవండి ఒకసారి, లూకాసు వార్త 1వ అధ్యాయము 16వ వచనం నుండి. ఓ జకరియా, నువ్వు భయపడ, యోహాను అని పేరు పెట్టు. అతడు ప్రభువు దృష్టి గొప్పవాడై ద్రాక్షారసమైన మధ్యమైన తాక్క తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీయులను అనేకులను, చూడండి, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన తన దేవుని తట్టు త్రిప్పుతాడు. నీకు పుట్టబోయే కొడుకు, హల్లెలూయా, నీకు పుట్టబోయే కొడుకు చిన్నోడు కాదు. అనేకులను, ఇశ్రాయేలీయులను ప్రభువైన తన దేవుడి వైపుకి తిప్పుతాడు. మరియు అతడు తండ్రుల ఉదయాల్ని, జాగ్రత్తగా వినండి, అక్కడ మలాకీ గ్రంథంలో 4వ అధ్యాయం 5వ 6వ వచనంలో ఉన్న ప్రవచనాన్ని, తండ్రుల ఉదయాన్ని పిల్లల తట్టు అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభువు కొత్తగా ఆయత్తబడిన వారిని, ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. ఇది జకరియాకి దేవుని దూత చెప్తుంది. అతడు ఎవరంటే ఏలియా ఆత్మీయ శక్తి కలిగి ఉంటాడు. తండ్రి ఉదయాన్ని పిల్లల తట్టు తిప్పుతాడు. మరి ఆ ప్రవచనంలో పిల్లల ఉదయాన్ని తండ్రుల తట్టు తిప్పుతాడనే ప్రవచనం కూడా చెప్పాలి కదా, అక్కడ అది రాయబడలేదు. అక్కడ మీరు చదువుతూ వెళ్ళిపోతే ఒక్కొక్క ప్రవచనం కొన్ని వందల వేల సంవత్సరాల మధ్యలో గ్యాప్ ఉంటుందండి. అందులో మీకు అర్థం కావడం ముందు చెప్తున్నాను. లూకాసు వార్త 4:16 ఒకసారి చదవండి. చూడండి, యేసుక్రీస్తు తాను పెరిగిన నజరేతుకు వచ్చాడు. ప్రవక్త అయిన యెషయా గ్రంథం యేసు ప్రభువుకి ఇవ్వబడింది. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు మందిరంలోకి వెళ్ళాడు, శరీరధారిగా ఉన్నప్పుడు అక్కడ చదువుతూ ఉన్నాడు. ఆ చదువుతూ ఉన్నది ఎక్కడ చదువుతున్నాడు అని అంటే, ఈ రోజులాగా మనకి యెషయా గ్రంథము 61వ అధ్యాయము చదువుతున్నాడు ఆయన. యెషయా గ్రంథము 61వ అధ్యాయము చదువుతున్నాడు అక్కడ. ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 16వ వచనం, మనము 17వ వచనం చదువుతున్నాం కదా. ఇప్పుడు మీకులాగా యేసు ప్రభు అక్కడ తీయడానికి బైబిల్ లేదు. అప్పుడు చర్మపు చుట్ల మీద ఉంది. ఆ చర్మపు చుట్లు ఎలాగ ఉంటాయో తెలుసా? ఒక గదిలో వేసేబడి ఉంటే ఆ బైబిల్ అంతా, ఒక యెషయా గ్రంథమే ఒక గది అంత ఉంటుంది. ఎందుకంటే చర్మపు చుట్ల మీద రాసి ఉంటాయి అన్నీ కూడా. ఒక చుట్ట తీసి ఇచ్చారంతే. ఇప్పుడు మనకలాగా అధ్యాయం వచనాలు ఉంటేనే నమ్మట్లేదు మనం. వాళ్ళు ఏమి అనుకోకుండానే తీసి ఇచ్చారంతే. తీసి ఇవ్వగానే ఏమొచ్చింది, ఏ గ్రంథం వచ్చింది? యెషయా గ్రంథం 61 వచ్చింది. ఇప్పుడు ఆయన చదువుదాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డి వారికి చూపు కలుగును ప్రకటించడానికి, నలిగిన వారు విడిపించడానికి. 19వ వచనం జాగ్రత్తగా చదవండి. ప్రభువు హితవస్త్రం ప్రకటించటానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో, దేవునికి మహిమ కలుగును గాక, 2వ వచనం మీరు చూస్తే, యెహోవా హితవత్సరమును, అనగా హితవత్సరమును ప్రకటించటానికి, మీరు అక్కడ గీత గీసుకోండి కావాలితే, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో యెహోవా హితవత్సరమును ప్రకటించటానికి, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించటానికి. హల్లెలూయా. ఈ యేసు ప్రభు వారు ఆ గ్రంథం ఇవ్వబడినప్పుడు ఆ ప్రతిదండన దినమును ప్రకటించడానికి అనే మాట చదవలేదు అక్కడ. ఎందుకు అంటే, మొదటి రాకడలో జరిగే సంఘటన వరకే ఆయన చదివి, ఈ లేఖనం మీ వినికిడిలో నెరవేరింది అన్నాడు. హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. మంచి దేవుడు వాతావరణం ఇచ్చాడు. మీరు అందరూ చాలా జాగ్రత్తగా వింటున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గ్లోరీ గ్లోరీ, హల్లెలూయా. అంటే హితవత్సరం ప్రకటించడానికని చెప్పి మొదటి రాకడలో నెరవేరిందని చెప్పి ఆపేశాడు అక్కడ. అంటే ప్రతిదండన నెరవేర్చేది రాలేదు అంటే ఆ భాగం ఆపేశాడు అక్కడ ఆయన.
ఎందుకంటే నెరవేరు పక్కన లేదు కాబట్టి. ఇప్పుడు అదే సూత్రాన్ని నేను ఇక్కడ ఉపయోగిస్తున్నాను. ఏలియా ఆత్మశక్తి కలిగిన వాడు, తండ్రి ఉదయాన్ని పిల్లలతో తిప్పుతాడు అన్న మాట నెరవేరింది తప్ప, పిల్లల ఉదయాన్ని తండ్రులతో తిప్పుతాడనే మాట ఇంకా ఎప్పుడో నెరవేరుతుంది. అది ఇంకా నెరవేరలేదు. అక్కడ మట్టుకు అక్కడ అంతే రాశాడు అక్కడ. కాబట్టి ఇప్పుడు నీకు పుట్టబోయే కుమారుడు అలా ఉంటాడు అన్నాడు. ఈ ముసలోళ్ళు పుట్టాడు కాబట్టి ఆ తర్వాత మనందరికీ తెలుసు అది నమ్మలేదు. అది నెరవేరే వరకు నువ్వు మోగవాడు అయిపోతావు అన్నాడు జకరియాకి. మోగవాడు అయిపోయాడు. మోగవాడేనండి, మోగవాడు అయిపోయాడు. 9 నెలలు అయ్యింది, బిడ్డ పుట్టాడు. 8వ దినం సున్నతి చేశారు. ఆ తర్వాత ఆ బిడ్డకి పేరు పెట్టాలనుకున్నారు. వెంటనే తల్లి చెప్పింది యోహాను అని పేరు పెట్టండి అని. ఎందుకంటే అంతకుముందు ఈ భార్యాభర్తలు మోగోడైనా ఏ పలక మీద రాసి చెప్పాడు. ఎవరికి? తల్లికి. ఎవరికి? ఎలిజబెత్కి. జకరియా యొక్క భార్యకి ఎలిజబెత్కి చెప్పాడు. ఆ పేరే వాళ్ళందరికీ చెప్పింది, యోహాను అని పేరు పెట్టమని. మీ పితరుల్లో ఎవరికి పేరు లేదులే. మీ ఆయన్ని అడుగుతాను, నీ ఇష్టం కాదు, నీ బోడి. ఆయన పిలిచారు. ఆయన పిలిస్తే మాట రావట్లేదు కదా, పలక తీసుకురండి అన్నాడు. పలక తీసుకొచ్చిన తర్వాత యోహాను అని రాశాడు. ఎప్పుడైతే యోహాను అని రాశాడో తన నోరు వచ్చింది. గ్లోరీ హల్లెలూయా. అంటే దేవుని వాక్యాన్ని మనం నమ్మకపోతే మోగోళ్ళం అయిపోతాం. దేవుని దూత వచ్చి చెప్పింది, నమ్మకపోతే ఈరోజు సంఘశాఖలన్నీ మోగోళ్ళ ఉండడానికి కారణం అదే. దేవుని దూత వర్తమానికుడు చెప్పిన దాన్ని నమ్మని కారణాన్ని బట్టి మోగోళ్ళు అయిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే అది నమ్మారో నోరు తెరవబడింది. ఇంచు 10 సంవత్సరాల వరకు ఉన్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయారు. ఇక యోహాను 10 సంవత్సరాల వయసులో అరణ్యానికి పోయాడు. లేకపోతే జకరియా తర్వాత యాజకుడు చేయవలసింది ఎవరు? ఈ యోహానే. కానీ ఇంకా బయటికి పోయాడు. అరణ్యములోనే అతనికి ట్రైనింగ్, దేవుడే ట్రైనింగ్ ఇచ్చాడు. హల్లెలూయా. 30వ ఏట బయటకు వచ్చాడు. వచ్చి సర్పసంతానమా, రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించేవాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, లేని ఎడల గొడ్డలి మా అరణ్యంలో గొడ్డలు చెట్టుని ఎట్టినప్పుడు ఫలించని ప్రతి చెట్టు నరకబడుతుందని బోధించడం మొదలెట్టాడు. అందరికీ అర్థమవుతుంది కదా. హల్లెలూయా. ఆ తర్వాత యేసు ప్రభు కూడా తన దగ్గరికి వచ్చినప్పుడు, నీ ద్వారా నేను బాప్తిసం పొందవలసి ఉన్నది, నువ్వు నా దగ్గరికి వచ్చేవేంటి అని అంటాడు. కానీ బాప్తిసం పొందేటప్పుడు మరి చాలామంది ఉన్నారు, కానీ దేవుడు పంపిన దేవుడే మానవుడిగా వచ్చింది ఎవరనే విషయం తెలియలేదు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీవు ఎవరి మీద ఆత్మ పౌరం వలె దిగి వస్తుందో ఆయనే దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇయ్య అన్నాడు. మీకు ఈ విషయాలు యోహాను సువార్త 1వ అధ్యాయము వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. నేను ఆయనను ఎరగనైతిని గాని, యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనం అండి. ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, ఆ దేవుని గొర్రెపిల్ల, ఆ దేవుని కుమారుడు, ఆ మానవుడు దేవుడు అయిన మానవుడిని నేను తెలియదు నాకు. నేను ఆయనను ఎరగనైతిని గాని, నేలలో బాప్తిసం ఇవ్వడానికి నన్ను పంపినవాడు, నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చుడు నిలిచి చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. ఇదిగో లోక పాపములు మోసుకున్న దేవుని గొర్రెపిల్లని నేను ఎందుకు సాక్ష్యం చెప్తున్నానంటే, ఇంకో దేవుడు ఉన్నాడని కాదు, ఆత్మ పౌరం వల్ల ఎందుకు దిగింది అని అంటే, అక్కడ యోహానుకి అనేకులకు బాప్తిసం ఇస్తున్నాడు యోహాను. అంతకుముందు ఎవరికి ఇచ్చాడు? ఎవరన్నా చెప్పగలరా? అంతకుముందు ఎవరికి ఇచ్చాడు బాప్తిసం? పేతురికి ఇచ్చాడు, ఆంద్రేకి ఇచ్చాడు. ఎవరి శిష్యులలో? యోహాను శిష్యులు అందరూ. ఇదిగో లోకపాలం మోసుకున్న దేవుని గొర్రెపిల్ల, ఈయన వెంబడించండి, ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అన్నప్పుడు పేతురు, ఆంద్రేయ ఆ యోహాన్ని విడిచిపెట్టి యేసుని వెంబడించారు. అవునా కదా? కాబట్టి నిజంగా మీరు అక్కడ కానీ గమనిస్తే, ఆ విషయంలో కానీ గుర్తుపెట్టుకుంటే, గ్లోరీ హల్లెలూయా, మంచిది. అప్పుడు నేను ఆయన ఎరగను ఇలాగని సాక్ష్యం చెప్పాడు. ఇప్పుడు ఆయన్ని వెంబడించండి అని చెప్పాడు. ఈయన పక్కకి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఏలియాకి ఆత్మశక్తిగా ఉండి బాప్తిసం ఇచ్చి యోహానేనా? హల్లెలూయా. ఒకసారి యోహాను జైల్లో పెట్టబడ్డాడు. ఎందుకు జైల్లో పెట్టబడ్డాడు ఎవరైనా చెప్పగలరా?
ఆ? ఏ రోజు తమ్ముడు భార్య అయిన ఉంచుకున్నాడు కాబట్టి యోహాను నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు అది తప్పురా అని బోధించాడు. వెంటనే ఏం చేశారు? ఆయన్ని జైల్లో పెట్టారు. అంతేకాదు, ఉంచుకున్న దాని కూతురు హేరోదు జన్మదినానికి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టి ఆ తల్లి చేత ప్రేరేపించబడి ఆ జైల్లో ఉన్నవాడి యొక్క తలను ఎవరైనా నక్లీస్ అడుగుతారు, రాజుగారి ఆరం అడుగుతారు, లేకపోతే రాజుగారి యొక్క ఆస్థానంలో ఒక భాగం అడుగుతారు. నీకేం కావాలని అడిగినప్పుడు, అంతేనే కదండి, నీకేం కావాలని అడిగితే ఇల్లు అడుగుతారు, ఏది బంగారం అడుగుతారు, వెండి అడుగుతారు. కానీ తల్లి చేత ప్రేరేపించబడి, గ్లోరీ హల్లెలూయా, ఏమడిగిందో తెలుసా? ఆ బాప్తిసమిచ్చి యోహాను తల ఇమ్మని అడిగింది. ఎక్కడైనా ఉందండి ఇది? ఆ రోజు ఏ రోజు చాలా బాధపడతాడు, ఇదేంటి మరి మాట ఇచ్చేశాను. ఎవరైనా ఏలియా యొక్క ఆత్మశక్తి కలిగిన వాడు వెంటనే శిరచ్ఛేదనం చేసి పళ్ళెములో పెట్టి ఆ తల తీసుకుని వచ్చి ఇచ్చారండి. ఎవరెతను? 400 సంవత్సరాల ముందు ఏలియా ద్వారా, మలాకీ ద్వారా ప్రవచించబడిన ప్రవచనం నెరవేర్పు ఆయన, ప్రవక్త ఆయన. అంతేనా? యెషయా కూడా ప్రవచించాడా ఈ యోహాను గురించి? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. మీరు గమనించండి. పాత నిబంధన ఎన్ని పుస్తకాలు? 39. కొత్త నిబంధన ఎన్ని పుస్తకాలు? 27 పుస్తకాలు. పాత నిబంధన యెషయా గ్రంథము ఒక పూర్తి బైబిల్. యెషయా గ్రంథం ఏమైనది? ఒక పూర్తి బైబిల్, 66 అధ్యాయాలు, 66 గ్రంథాలు. మొదటి అధ్యాయంలో భూమిని ఆకాశం గురించి చెప్తాడు 1వ అధ్యాయంలో. యెషయా చివరి అధ్యాయంలో కొత్త ఆకాశం కొత్త భూమి గురించి రాస్తాడు. కానీ యెషయా గ్రంథం 39 పుస్తకాలు, 39 అధ్యాయాలు పక్క తీసేస్తే 40వ అధ్యాయంలో కొత్త నిబంధన ప్రారంభం. కొత్త నిబంధనలో ప్రారంభంలో యేసు కంటే ముందు బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఒక ప్రవచనం ఉన్నది అక్కడ. ఎందుకంటే యేసు ప్రభు పుట్టుక కంటే ముందు నువ్వు బాప్తిస్మిచ్చి యోహాను పుట్టుక కావాలి నీకు. హల్లెలూయా. యేసు ప్రభు కంటే ముందు ఆయన చూపించే దూత కావాలి నీకు. యేసు ప్రభు కంటే ముందు ఆయన ప్రకటించే ప్రవక్త నీకు అవసరమై ఉన్నది. గ్లోరీ హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం అంటే కొత్త నిబంధన ప్రారంభం. 3వ వచనములో చదువుదాం, ఆలకించండి. అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా, అరణ్యములో ఎవరికి మార్గం సిద్ధపరచాలి? యెహోవాకు మార్గము సిద్ధపరచండి. అంటే పుట్టబోయేవాడు యెషయా ప్రవచనంలో యెహోవాకు ఏం చేయాలి? మార్గం సిద్ధపరచాలి. చాలండి. ఇది మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 3వ వచనంలో, మత్తయి సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనగా ప్రభువు. యెహోవా అనగా ప్రభువు. కొత్త నిబంధనలో తర్జుమా ఏమని చేస్తారో? యెహోవాని ప్రభువుగా. ప్రభువు మార్గము, యెహోవా మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయుడని అరణ్యములో కేకవేయ ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన వాడు ఇతడే. హల్లెలూయా. కానీ ఆ రోజు నిలబడి చాలామంది ఈదుల్లో చెప్తే, ఈ మత్తయ్య గారు చెప్తుంటే ఈ యోహాను పేరు అక్కడ లేదు కదా అని అడుగుతున్నారు వాళ్ళు. పాయింట్ అర్థమవుతుందా? ఎవరి పేరు లేదంట? ఎవరి పేరు లేదు అక్కడ? మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలో మత్తయ్య గారు రాయక ముందు ఈదుల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా, సువార్త రాయబడక ముందు వాళ్ళు చెప్తారు కదా, ఆ యోహాను ఎవరో కాదు, యెషయా 40వ అధ్యాయం 3వ వచనం. వాళ్ళు అంటారు యెషయా గ్రంథంలో ఆయన పేరు చూపించి అంటున్నారు. పాత నిబంధనలో యోహాను పేరుందా? మరియ పేరుందా? చివరికి యేసుప్రభు పేరుందా? లేదు కదా. మరి ఎలా నమ్మాలి? ఆ పరిచర్య పేరుంది, ప్రత్యక్షత ద్వారా పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు నమ్మాలి. ఈ యోహాను గురించి యెషయా 40వ అధ్యాయం 3వ వచనం నెరవేర్పని, మలాకీ 4వ అధ్యాయం 5వ వచనం నెరవేర్పని యేసుప్రభు కూడా స్వయంగా సాక్ష్యం ఇచ్చాడు. జైల్లో ఉన్నప్పుడు మత్తయి సువార్త 11వ అధ్యాయంలో జైల్లో ఉన్నప్పుడు నేను అనుకుంటాను, నీవేనా ఆయనవి?
మరి ఒకటి కోసం మేము ఎదురు చూడాలా అని అడిగాడు. అని అడిగితే శిష్యులు అడిగారు, యోహాను శిష్యులు. అప్పుడు నేను అనుకుంటున్నాను యోహానుకు డౌట్ వచ్చి ఉండదు, ఎందుకంటే యోహాను కన్ఫామ్గా చెప్పేశాడు, ఇదిగో లోక పాపం మోసుకున్న దేవుని గొర్రెపిల్ల అని. పరిశుద్ధాత్మ పౌరం వల్లే దిగింది కాబట్టి ఆయనే మెస్సీ అని త్రికరణ శుద్ధిగా యోహాను నమ్ముతున్నాడు. యోహానుకు డౌట్ లేదు, కానీ శిష్యులకు డౌట్ ఉంది. మీరే వెళ్ళి అడగండి ఆయన అన్నాడు. అప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభు దగ్గరికి వచ్చి, నువ్వేనా, వేరొకడు ఎవడైనా వస్తాడా అని మా యోహాను గారు అడిగారు అని అంటే, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. హల్లెలూయా. నా విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడు అని చెప్పాడు. అని చెప్పి మీరు ఏం చూస్తున్నారో, గుడ్డివారు చూస్తున్నారు, గుడ్డివారు నడుస్తున్నారు, చెప్పండి వెళ్ళి. చివరగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా విషయంలో అభ్యంతర పడనివాడు ధన్యుడు. అంటే డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా, మీరు నా విషయంలో అభ్యంతర పడుతున్నారు కాబట్టి మీరు ధన్యులు కాదు, మీరు నా విషయంలో అభ్యంతర పడకపోతే ధన్యులు అని ఆ శిష్యులు చెప్పారు. ఆ శిష్యులు ఆ కబురట్టుకుని ఆ జైలుకి వెళ్ళిపోయారు, చెరసాల్లో ఉన్నవాడికి చెప్పడానికి. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఆ యోహాను గురించి చెప్తూ, మీరు ఎవరిని చూడడానికి వెళ్ళారు చదువుతారా? మీరు ఏం చూడడానికి వెళ్ళారు? గాలికి తగులుచున్న రెల్లునా? ఇదిగో పెద్ద పెద్ద చర్చిల్లో ఉంటారు వాళ్ళంతా. ప్రవక్తనా? అవును కానీ ఈ యొక్క బాప్తిసం ఇచ్చి యోహాను గురించి యేసుప్రభు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ప్రవక్తన? అవును కానీ ప్రవక్త కంటే గొప్పోడు. హల్లెలూయా. ప్రవక్తల కంటే గొప్పడు. స్త్రీని కలిగిన వారిలో ఇతని వంటి వాడు ఎవడును లేడు. ఇదిగో నా దూతను. చూడండి, మలాకీ గ్రంథములో 3వ అధ్యాయం 1వ వచనంలో, ఇది అలాగ అక్కడ పెట్టుకోండి. ఇది మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచడానికి నా దూతను పంపుచున్నాను. మీరు వెలుగుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయానికి హఠాత్తుగా వచ్చును. ఇలా గమనించండి, ఇక్కడ మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం యోహానే, యెషయా గ్రంథము మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 5వ వచనంలో కొంత భాగము యోహానే, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం కూడా ఆ దూత ఎవరో కాదు, ఈ యోహానే. ఇప్పుడు యేసుప్రభు చెప్తున్నాడు, మత్తయి చదవండి 11వ అధ్యాయం. ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను, అతడు మీ ముందర మార్గము సిద్ధపరచును అని ఎవను గూర్చి యోహాను, క్షమించండి, ఎవను గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. యేసుప్రభు వారు చెప్తున్నారు, ఆ మలాకీ 3వ అధ్యాయంలో 1లో ఉన్న దూత ఈయనే అని. వాళ్ళంటారు, అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, యోహాను పేరు అక్కడ లేదు కదా అంటున్నారు. ఎవరి పేరు ఉండాలంట అక్కడ? ఎవరి పేరు ఉండాలంట? సాక్షాత్తు యేసుప్రభు చెప్తుంటేనే వాళ్ళు ఏమడుగుతున్నారు? యోహాను పేరు అక్కడ ఉండాలంటున్నారు. యెషయా 40వ అధ్యాయం 3వ వచనంలో పేరు ఉండాలంటున్నారు. అయితే మీకు మనసు ఉంటే రాబోయే ఏలియా కూడా ఇతడే అన్నాడు. అక్కడ అయిపోయింది. తర్వాత యోహాను శిరచ్ఛేదనం చేయబడ్డాడు. ఇప్పుడు యోహాను బతికున్నాడు జైల్లో. ఆయనే ఏలియా ఆత్మశక్తి కలిగిన వాడని యేసుప్రభు చెప్తున్నాడు. ఆమేన్. ఇప్పుడు జైల్లో నుంచి తీయబడి శిరచ్ఛేదనం చేయబడి చనిపోయాడు, చంపబడ్డాడు. ఆ తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు రూపాంతర కొండ మీద పేతుర్ని, యాకోబుని, యోహాన్ని కొండ మీదకి తీసుకుని వెళ్ళాడు. తీసుకెళ్ళి 6 దినములు అయిన తర్వాత, అంటే అది ఏదో కాదు కానీ ఈ రాకడ ఎత్తబాటుకి అది రిహార్సల్ అనమాట. 6 దినాలంటే 6000 సంవత్సరాలు అయిన తర్వాత జరగబో సంఘటన ముందుగానే అక్కడ చూపిస్తూ వచ్చాడు అక్కడ. అయితే రూపాంతర కొండ మీద వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు మారిపోయాడు. మొత్తం సూర్యుడిలాగా, అంటే తండ్రిలాగా మారిపోతున్నాడు అక్కడ.
ఆయన మహిమ సూర్యుడిలాగా అయిపోయింది ఆయన ముఖము. ఇంక వెంటనే మోషే ఏలియాలు అక్కడికి వచ్చేసారు. హల్లెలూయా. ఎవరు వచ్చారు అక్కడికి? మోషే ఏలియాలు అక్కడికి వచ్చారు. మోషే ఎన్నాళ్ళ కింద చచ్చిపోయాడు? 800 సంవత్సరాలు సుమారుగా, ఇంకా అంతకు ముందే చనిపోయాడు. ఏలియా చనిపోకుండానే అగ్ని రథాల మీద కొనిపోబడ్డాడు. మోషే సమాధి ఎక్కడుందో ఎవరికి తెలదు. తెలుసా మీకు ఆ విషయం? ఇశ్రాయేలీలకి తెలదు, దెయ్యానికి తెలదు. అందుకే యోధా పత్రికలో మోషే శరీరం ఎక్కడుందని వాదోపవాదాలు పెట్టుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు సడన్గా అక్కడ చనిపోయిన మోషే ఎక్కడ సమాధి చేయబడ్డాడో తెలియని మోషే సజీవంగా ఇక్కడ కనబడ్డాడు వీళ్ళకి. ఎందుకనంటే అది ఎవరో కాదు, క్రీస్తునందు చనిపోయిన మృతులకు సాదృశ్యంగా ఉన్నాడు మోషే. ఏలియా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే చనిపోకుండానే ఆరోహణం అయ్యాడు కదా, రెప్పబొట్టులో మార్పు చెంది ఇప్పుడు మనకి సాదృశ్యంగా ఉన్నాడు. అంటే యేసుప్రభు రాకడలో జరిగేది ఏంటి అని అంటే, మొదట రాకడలో ఇప్పుడు వచ్చినప్పుడు జరిగేది ఏంటి అని అంటే, ముందు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ తర్వాత సజీవులమై మనము కలిసి ప్రభువుని ఎదుర్కొంటాం. అంటే ఇది అక్కడ రిహార్సల్ అవుతుంది. అక్కడ చనిపోయిన మృతులకి మోషే సాదృశ్యంగా ఉన్నాడు. బ్రతికున్న విశ్వాసులైన మనకి ఏలియా సాదృశ్యంగా ఉన్నాడు. వెంటనే పేతురు గారు అంటాడు కదా, అయ్య బాబాయ్, ఇక్కడ మోషే గారికి ఒకటి, ఏలియా గారికి ఒకటికి, నీకు ఒకటికి 3 గుడారాలు వేసేస్తాం. గుడారాల పండగ. ఏం పండగ? ఎంత పిచ్చోళ్ళో క్రైస్తవులు. సమాధుల మీద మట్టి తెచ్చుకునే వాళ్ళు కొంతమంది అయితే గుడారాల పండగ తీర్థమో తెలియదు, వాక్యమో తెలియదు. అయ్యో దేవా, ఏం చెప్తాం? ఈ మనుషులకి ఏం కావాలి అని అంటే ఆచారాలు కావాలండి. ఎందుకంటే దెయ్యము సంఘాన్ని ఏం చేసిందో తెలుసా? చాలా జాగ్రత్తగా వినండి సహోదరులారా, సహోదరిలారా. కేవలం ఒకే ఒక విషయం, దెయ్యము మన సంఘాల్లోనికి ప్రవేశించి, ఏంటి సంఘాలకు దెయ్యం రావచ్చా? రాగలదా? యోబు టైంలో పరలోకమే వెళ్ళింది. సంఘంలోకి రావడానికి ఏముందండి? చాలామంది బైబిల్ పట్టుకుని చర్చిలోకి పోతారు దెయ్యం రాదని. దెయ్యాలన్నీ అక్కడ ఉంటాయి. అసలు పెద్ద దెయ్యమే చర్చిలో ఉంటుంది, మీకు తెలియట్లేదు. ఈ తప్పుడు బోధల ద్వారా దెయ్యం ఏం చేసింది అని అంటే సంఘాలను మోసం చేస్తూ. చాలా జాగ్రత్తగా వినండి. దెయ్యము మన సంఘాల్లోనికి ప్రవేశించి మనలను పారంపర్య ఆచారముల వెంబడించువారుగాను, మనల్ని ఏం చేస్తుంది? పారంపర్య ఆచారాలను వెంబడించువారుగాను. ఏంటి పారంపర్య ఆచారాలు? క్రిస్మస్, ఒక చెట్టు, ఒక దానికి డెకరేషను, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్లో ఎక్కడన్నా ఉన్నాయా? ఇది పారంపర్య ఆచారం, దెయ్యం తీసుకుని వచ్చింది. హల్లెలూయా. లెంట్ డేస్, శ్రమలకి యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉండాలని పేరు చెప్పి, మోసే 40 రోజులు ఉపవాసం ఉన్నాడని చెప్పి, అసలు యేసుప్రభు ఎప్పుడున్నాడో తెలుసా? సేవకు ముందు ఉన్నాడు. అవునా? సిలువకు ముందు ఉండలేదు ఆయన. ఆ 40 రోజులు ఏంటంట? ఒక ఆయన అంటుంది, మొన్న పెళ్లి చూపులకు వస్తానంటే ఈ శ్రమ తినాలి కదండి, ఈ అయిన తర్వాత తిరిగానండి. అయ్యి బాబోయ్, పెళ్ళి వద్దంట, పెళ్లి చూపులు వద్దంట. ఈ 40 రోజుల ఆచారాలతో దెయ్యము ప్రజల్ని ఏం చేసింది? మోసపుచ్చింది. మీరు గమనించండి, బైబిల్లో లేని ఆచారాలను, రోమన్ క్యాథలిక్లు కల్పించిన ఆచారాలను తీసుకుని వచ్చి దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రజలను మోసపుచ్చింది. అయితే ఇక్కడ అంటాను, దెయ్యము మన సంఘాల్లోనికి ప్రవేశించి మనల్ని పారంపర్య ఆచారాలు వెంబడించి వారుగాను, దేవుని విషయములో నిర్లక్ష్యమైన వారిగాను. దేవుని విషయములు ఏంటి? 40 రోజులు మాన కూడా తెలుసా? ఒక్కొక్కరి ఇంటికాడ కోటాలు ఎట్టాలి. మీ దగ్గర పొద్దుట, ఈయన ఇంటికాడ మధ్యాహ్నం. మరి ఎక్కువ మంది ఉంటే ఏం చేస్తాం? పంచుకోవాలి. ఆ కోటాలు మానరు, కానీ ఆదివారం మానేసి వెళ్ళిపోతారు. ఆదివారం పునరుత్థాన దినాన్ని గౌరవించాలి. ఎందుకంటే ఆచారం పెడితే, గుడ్ ఫ్రైడే రోజు ఆచారం అంటే నీకు ఇష్టం, నిన్ను ఆచారంలో బంధిస్తే ఆచారాన్ని చేస్తావు. కానీ దేవుని విషయంలో నిర్లక్ష్యం, దేవుని విషయంలో నిర్లక్ష్యం. పారంపర్య ఆచారాలు వెంబడించే వారుగాను, దేవుని విషయంలో నిర్లక్ష్యమైన వారుగాను దెయ్యము చేసి పట్టుకున్నాడు. ఒక నిజమైన మన అవసరం ఏదై ఉన్నదంటే,
మనలను పూర్వస్థితికి వెనుకకు పిలిచే పిలుపై ఉన్నది. హల్లెలూయా. ఆ అపోస్తుల కార్యాల్లో ఏదైతే ఉన్నదో ఆ స్థితికి నిన్ను పిలుపుడమై ఉంది. అపోస్తుల కార్యాల్లో నెరవేర్పై ఉన్నది. మన అవసరం ఏదై ఉన్నదంటే ఒక ప్రాచీన కాలపు ఆరాధన క్రమమునకు సాదృశ్యమైన దాని కొరకని ఏకముగా కూడుకున్న ఒక కూడికయు, సునాద ఉత్సవ ధ్వనియు, పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపుయు, బహిరంగ ఆత్మ యొక్క కుమ్మరింపుయు అవసరమై ఉన్నది. ఆమేన్. నిశ్చయంగా అదియే మనల్ని ప్రార్థనా కూటాలకి తిరిగి వచ్చినట్లుగా చేయుటకు కారణమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఆచారాలను వెంబడించడం మానేసి వాక్యాన్ని వెంబడిద్దాం. హల్లెలూయా. దేన్ని మరి ఆచారంలో కూడా వాక్యం వెంబడించడానికే కాదండి. కాదు అలా కాదండి. ఎందుకంటే దెయ్యము నిన్ను అలాగా మభ్యపెడుతుంది. ఒకరోజు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధిస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారన్న. కానీ క్రైస్తవులందరూ గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్లకి చర్చిలోకి వెళ్ళిపోయి ఎంతో ఆరాధన చేస్తుంటే ఆ 40 రోజులు కూడా ఎంతో భయముతో ఉపవాసం ఉంటే, ఆ 40 రోజులు కూడా చికెన్ కూడా వేసుకోకుండా ఉంటే, ఆ 40 రోజుల్లో కూడా మందు తాగకుండా ఉంటే, ఆ 40 రోజుల్లో కూడా కింద పడుకుని ఉంటే, ఆ 40 రోజుల్లో కూడా భార్యాభర్తలు వేరుగా ఉంటే అది పరిశుద్ధత అనుకుని దెయ్యపు ఆరాధన. అది వ్యర్థమైన ఆరాధనని యేసుప్రభు వారు 2000 సంవత్సరాల కిందట ఆయన వచ్చేటప్పటికి అలాగే చేశారు. ఇప్పుడు మళ్ళా రెండోసారి వచ్చేటప్పటికి అలాగే చేస్తున్నారు. మొదటిసారి వచ్చేటప్పటికి అలాగే చేశారు. ఇప్పుడు రెండవసారి రాబోతున్నప్పుడు కూడా ముందు ఎలా ఉంది పరిస్థితి? అలాగే ఉన్నది. కాబట్టి మనుషులు కల్పించిన పద్ధతుల దైవోపదేశములను బోధిస్తూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు అని ఆయన చెప్పాడు. కాబట్టి మనము ఆ మనుషులు కల్పించిన పద్ధతులు చొప్పున ఉండకుండా దేవుడికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ యోహాను ఎవరు అనంటే ఆ యొక్క యెషయా 43, మలాకి 3:1 ఆ బాప్తిసం ఇచ్చి యోహాను ఆయనే అని చెప్పాడు. ఇప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మీ ముగ్గురికి 3 గుడారాలు వేసేస్తాను అంటున్నాడు. అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వచ్చింది, ఏయ్ ఈయన మాట వినండి. ఎవరి మాట వినాలి? ఈయన మాట అదేదో కాదండి, పుత్ర స్వీకారం. గ్లోరీ హల్లెలూయా. నేను అన్నీ చెప్పడం సమయం కాదు ఇప్పుడు. యేసు ప్రభుది అది పుత్ర స్వీకారం, దత్తపుత్రాత్మ. ఆయన సమస్త అధికారం అక్కడ పొందుకున్నాడు. ఈయన మాట వినండి అన్నాడు. అప్పుడు వెంటనే శిష్యులకి అర్థమైంది ఈయనే మెస్సియా అని, ఈయనే మనుష్య కుమారుడని. అప్పుడు యేసు ప్రభు వారు అంటాడు అక్కడ, నేను మనుష్య కుమారుడు మహిమపరచబడే వరకు కూడా ఈ దర్శనాన్ని, ఈ యొక్క జరిగిన సంఘటన మీరు ఎవరికి చెప్పొద్దు. అక్కడ ఉందండి, అలాగా ఉంది. అక్కడ వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లోండి లేచే వరకు ఈ దర్శనం ఎవరికి మీరు, దర్శనం అంటే తెలుసు కదా, నిద్రపోతుంటే వచ్చేదే కదా, కాదండి, చూస్తుండగా. హల్లెలూయా. దర్శనం అంటే ఏంటి? చూస్తుండగా జరిగేది. వీళ్ళు మామూలుగా ఉన్నారు, ఇలా చూస్తున్నారు అక్కడ, అంతే. కళ అంటే నిద్రపోయిన తర్వాత వచ్చేది, దర్శనం అంటే చూస్తుండగా వచ్చేది. కాబట్టి ఎప్పుడైతే అలా జరిగిందో ఎవరికి చెప్పకండి అన్నాడు. యేసు వారికి ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆయన శిష్యులు, ఎన్నో వచనం చదువుతున్నారు మీరు? మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు. అప్పుడు ఆయన శిష్యులు, ఎలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన్ని అడిగాను. అండ్ జాగ్రత్తగా వినండి. అంటే శాస్త్రులు చర్చిల్లో ఏం చెప్తున్నారు అప్పుడు? ఏలియా రావాలని. ఇప్పుడు యేసు ప్రభు రెండవ రాకడ ముందు కూడా ఏలియా రావాలని ఇప్పుడున్న పాస్టర్స్ ఎవరన్నా చెప్తున్నారా? ఆ స్టాండర్డ్ కూడా పాస్టర్లు రాలేదు. ఇప్పుడు వచ్చారా, కాన్కేసారా, వెళ్ళారా? దేవుడి మనం దీవించును గాక. దేవుడు ఎవరినైనా దీవిస్తాడు. నీతిమంతులను అనీతిమంతుల మీద ఆయన వర్షం కురిపింపజేసే దేవుడు. దేవుడు పక్షపాతి కాదు. కానీ పరలోకం మన ముందు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడున్న పాస్టర్స్ కానీ, పెద్ద పెద్ద సేవకులు కానీ రెండవ రాకడకు ముందు కూడా ఏలియా రావాలని చెప్పేవారు లేరండి. గ్లోరీ. ఇప్పుడు తర్వాత ఏలియా వస్తాడు అని అన్నారు కదా, శాస్త్రులు చెప్తున్నారు కదా,
మరి నువ్వే మనిషి కుమారుడు మాకు నిర్ధారణ అయిపోయింది, మరి నీకంటే ముందు ఏలియా రావాలి కదా, మరి రాలేదు ఏంటి అని అడుగుతున్నారు. అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తము చక్కబెట్టిన మాట నిజమే, అయినను ఏలియా ఇది వరకే వచ్చెను, వారు అతన్ని ఎరగక తమకి ఇష్టం వచ్చినట్లు అతని ఎడల చేశారు. వింటున్నారండి? యేసుప్రభువు వాళ్ళతో చెప్పగానే వాళ్ళకి అప్పుడు అర్థమైందంట. అప్పుడు ఆయన బాప్తిసమిచ్చి యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. ఎవరండి వీళ్ళు? పేతురు, యాకోబు, యోహాను. మరి మత్తయి సువార్త 11వ అధ్యాయంలో వాళ్ళతోనే కదా చెప్పాడు, మీకు మనసుంటే రాబోయే ఎలియతడేనని. నీతిమంతులు సైతము కూడా మరియా యోసేపుని, మరియా కన్య, యెషయా 7:14 నెరవేర్పు ఆ మరియని, నీతిమంతులని యోసేపుకి కూడా కష్టం అనిపించింది. దేవుడు కళ ద్వారా వచ్చి చెప్పవలసి వచ్చింది ఆ మరియ ఈమె అని. అంతేనే కదా? హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, మీరు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు రోజున, ఇక్కడ యోహాను గురించి ఆపేస్తున్నాను నేను, ఇంకా ఎందుకంటే ఎక్కువ ఇస్తే నా సమయం అయిపోయింది ఇప్పటికే. నేను ముగించే టైం వచ్చేసింది నాకు. ఇక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను, ఎందుకంటే నా టైం అయిపోయింది. ఒక విషయం ఏంటనంటే, ఇప్పుడు అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో సంఘం స్థాపించబడింది పెంతెకోస్తు రోజున. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత సంఘము దినదినము కూడా అభివృద్ధి చెందుతూ 3,000 మంది యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు అక్కడ. అంతేనండి? ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నారు? వాళ్ళు హృదయంలో గుచ్చబడింది. అపోస్తుల కార్యాలు 2:38లో వాళ్ళు అడుగుతున్నారు, గుచ్చబడి అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏమి చెయ్యాలి అని అన్నప్పుడు పేతురు గారు నిలిచి, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకు, మీ పిల్లలకి, దూరస్తులైన వారందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ ఈ వాగ్దానము చెందును. ఇది 3,000 మంది ఆ రోజు మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ కొనసాగించారు. మన ఎవరైనా సంఘం స్థాపించాలి అని అంటే మొట్టమొదటి నమూనా అదే. మరి ఈరోజు బాప్తిసాలు ఎలాగిస్తున్నారు? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి ఇచ్చేస్తున్నామని ముంచేస్తున్నారు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్న శిష్యులు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చారు. ఒకవేళ యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందకపోతే తిరిగి మరలా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి. ఎందుకో తెలుసా? అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో అపోల్లోనే ఆయన 18వ అధ్యాయం చివరి పారాగ్రాఫ్లో మీరు చూస్తే అక్కడ ఎఫెసీ పట్టణస్థులకి యోహాను ఇచ్చిన బాప్తిజం ప్రకారంగా 12 మంది పురుషులకి అక్కడ బాప్తిజం ఇస్తాడు. అపోల్లోనే అపోల్లే విద్వాంసుడు, ప్రవీణుడు, లేఖనాల్లో ప్రవీణుడు, ఇవన్నీ అర్హతలు కలిగి ఉన్న అపోల్లో. కానీ పౌలు గారు 19వ అధ్యాయం 1వ వచనంలో ఆ ఊరికి వెళ్ళినప్పుడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని అంటే అసలు ఆ సంగతే మాకు తెలదు అన్నారు. మీరు ఎలా బాప్తిసం పొందారు అని అంటే యోహాను బాప్తిసం అన్నారు. మరి యోహాను ఏం చెప్పాడు? నా వెనుక వచ్చి వాని అందు విశ్వాసం ఉంచాలని చెప్పలేదా? మీరు విశ్వాసం ఉంచాలి అని అన్నప్పుడు అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 5వ వచనంలో రెండవసారి సరైన బాప్తిసం, యేసుక్రీస్తు నామములో బాప్తిసము, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. వాళ్ళు ఎంతమంది? 12 మంది సంఘం అక్కడ. ఎఫెసీ పట్టణస్థులు వాళ్ళు, ఎఫెసీ సంఘం అది. ఆ ఎఫెసీ సంఘములో ఉన్న వాళ్ళు 12 మంది తిరిగి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. అప్పుడు పౌలు వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. కాబట్టి మీరు గమనించండి, స్త్రీ బోధించకూడదని బైబిల్ చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అనుకుంటాను. తర్వాత స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలని కానీ, వారి లోబడి ఉండవలసిందే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనా నేర్చుకుని ఎడల ఇంట తమ భర్తలను అడగవలెను. సంఘములో స్త్రీ మాట్లాడుట, చూసారా? బోధించకూడదని చెప్తుంటే బోధించడం అవమానం, మాట్లాడడం అవమానం. స్త్రీ తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇలా ధర్మశాస్త్రం చదవండి, అది చదివండి. స్త్రీలు మౌనముగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలెను.
స్త్రీ మౌనముగా ఉండవలసిందే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయుటకైనను ఆమెకి నేను సెలవియ్యను. ఎందుకు అనంటే మొదట ఆదాము మోసపరచబడ్డాడు, కానీ క్షమించండి, మొదట ఆదామును తర్వాత చూసారు. ఎందుకు స్త్రీ బోధించకూడదు అని అంటే మొదట స్త్రీ నిర్మించబడలేదు, ఆదాము నిర్మించబడ్డాడు. ఆ కారణాన్ని బట్టి సంఘములో స్త్రీ బోధించకూడదు. ఇప్పుడు టీవీలు ఆన్ చేయగానే పాస్టములే బోధకులు, లేకపోతే ఇంటికాడ భోజనం పెట్టదేమో మరి ఒకవేళ. బైబిల్ ఏముందండి? తర్వాత ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది. ఆ రెండు కారణాలు చెప్తున్నాడు. ఇందాక మూడో కారణం చెప్పాడు, ధర్మశాస్త్రం కూడా ఇలా చెప్తుందని. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, దేవుడు త్రియేకుడు కాదు. మూడులో దేవుడు పరిపూర్ణుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మలే పరిపూర్ణుడు, కానీ ముగ్గురు వ్యక్తులు కాదు వాళ్ళు. ఇప్పుడు నాలో ఆత్మ శరీరం ప్రాణం ఉన్నది, కానీ నేను ఒక్కడనే. దేవుడు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మగానే ఉన్నాడు, కానీ దేవుడు ఒక్కడే. ఆత్మ ఆయనే, కుమారుడు ఆయనగానే, తర్వాత పరిశుద్ధాత్మ ఆయనగానే. గ్లోరీ హల్లెలూయా. ఇవన్నీ సరిచేయడానికే ఏలి యొక్క ఆత్మీయ శక్తి కలిగిన వాడిగా ఈ చివరి దినాల్లో ఒక ప్రవక్తను దేవుడు పంపించాడు. ఎందుకనంటే సాయంకాల వర్తమానికుడు 2000 సంవత్సరాల నుంచి కూడా అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయము నుంచి మొదలుకొని ఈ 2000 సంవత్సరాల్లో కూడా సంఘం అనేక రకాలుగా మార్పులు చెందుతూ వచ్చింది. కానీ బైబిల్ మన చేతుల్లోకి వచ్చింది ఎప్పుడనంటే క్రీస్తు 15వ శతాబ్దంలో. గుటెన్బర్గ్ అనే ఆయన క్రీస్తు 1450లో అచ్చు యంత్రాంగం కనుగొన్న తర్వాత ఈ మొట్టమొదటి అచ్చు అయిన పుస్తకం బైబిలే. హల్లెలూయా. అప్పటి నుంచే బైబిల్ అందరి చేతుల్లోనికి వచ్చింది. అంతకుముందు ఈ చర్మపు చుట్టలో అందరూ రోమన్ క్యాథలికుల దగ్గర దాచేసుకుని మొట్టమొదటి క్రీస్తు 325లో నీసియా సమావేశంలో ఏం చేశారనంటే సంఘము రాజకీయము అంతా ఒక్కటయ్యి ఆ రోమీల యొక్క త్రిత్వాన్ని, రోమీల యొక్క మతాచారాలని క్రైస్తవ దాంట్లోకి తీసుకుని వచ్చేసి మోసపుచ్చి పాప క్షమాపణ పత్రికలు అమ్మి రోమన్ క్యాథలిక్లు మొత్తం సంఘాన్ని దోచుకున్నారు, క్రైస్తవుల్ని దోచుకున్నారు. ప్రపంచమంతా క్రైస్తవం అయ్యింది. చివరికి ప్రపంచం అంతటినీ కూడా క్రైస్తవ మతం మోసపుచ్చి పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తుకు ఒక్కడికే ఉంది, యేసు రక్తానికి ఒకడికే ఉంది. పోపుకి ఎలాగుంటుంది? ఆ స్వాముల వాళ్ళకి ఎలా అంటే, నా ఉద్దేశం స్వాముల వాళ్ళు అంటే రోమన్ క్యాథలిక్లో ఉన్న పాస్టర్లను ఏమంటారంటే స్వాముల వాళ్ళు అంటారు. నేను ఆ ఉద్దేశంతో వాడుతున్నాను. కాబట్టి అక్కడికి డేరా తీస్తే ఆ పాపక్షమాపణ ఎలా కలుగుతుంది? అలాగ ప్రజల దగ్గర పాపక్షమాపణ పత్రికలు అమ్మి చనిపోయిన వారి నిమిత్తం కూడా మేము ప్రార్థన చేస్తాం, మీరు అక్కడ ట్రాన్స్ఫర్ అవుతారు, మీరు డబ్బులు కట్టండి అని చెప్పి రోమన్ క్యాథలిక్ సంఘాన్ని దోచుకుంది. కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు, నిజమైన క్రైస్తవులు లేపేవాడు దేవుడు. మీరు కావాలితే కాకినాడ షారోన్ బుక్ స్టోర్లో ఒక పుస్తకం కొనుక్కోండి. దాని పేరు ఏంటంటే ప్రపంచ హతసాక్షుల చరిత్ర. ఏ బుక్ అది? ప్రపంచ హతసాక్షుల యొక్క చరిత్ర. 190 రూపాయలు అనుకుంటే, దగ్గర 200 అనుకుంటాను ఆ బుక్. చాలామంది కొనుక్కోండి. ఎందుకంటే అది ఎప్పుడైతే కొనుక్కుంటారో రోమన్ క్యాథలిక్ సంఘం నిజమైన క్రైస్తవులను ఎంతమంది హింసించిందో అందులో పేరు రాసుకుంటూ వచ్చాడు. నిజమండి. 13వ శతాబ్దంలోనే పోప్ అంత్యక్రీస్తు అని విలియం టిండేల్, మీ పేరు వినే ఉంటారు, విలియం టిండేల్ అనే భక్తుడు అందులో స్పష్టంగా చెప్తాడు. మార్టిన్ లూథర్ని కూడా చెప్తారు, ఒరే నువ్వు ఇప్పుడు చెప్తున్నావు వాళ్ళకి వ్యతిరేకంగా నేను చంపేస్తానని. నేను చచ్చిపోయినా పర్లేదు, సత్యం కోసం నిలబడతాను, నేను వాక్యం కోసము నేను నిలబడతానని చెప్పి మార్టిన్ లూథరు లేచి అప్పటికి అతనికి తెలిసిన సూత్రాలు 95 సూత్రాలు ఆ చర్చికి అంటించినప్పుడు ఎవడంటిచ్చాడని చంపడానికి ప్రయత్నం చేశారు. అయినా అప్పుడే ప్రొటెస్టెంట్ సంఘము బయటకు వచ్చిందండి. అప్పటి నుంచే సంఘాలు, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఇన్ని సంఘాలు ఎందుకున్నాయి బైబిల్ ఒకటే కానీ అని? హల్లెలూయా. అప్పటి నుంచి రెండో సంఘం ప్రారంభమైంది. అప్పుడు దాకా మోసం చేసిన 15వ శతాబ్దం వరకు మోసం చేసిన మోసాలన్నింటినీ కూడా మార్టిన్ లూథర్ అప్పటికి ఆయనకి తెలిసిన విషయాలు ఖండించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి నీతిమంతుడు విశ్వాసం మూలంగానే జీవిస్తాడు. ఆ చర్చిలో పేతురు గారు ఎముకను ముట్టుకోవడం ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడను, రోమా 5:1 ప్రకారంగా విశ్వాస మూలంగానే నేను నీతిమంతుడిగా తీర్చబడతానని మార్టిన్ లూథర్ ఎప్పుడైతే చెప్పాడో అనేకులు మేము ఈ యొక్క చర్చిని ముట్టుకుని, పేతురు గారి ఎముకలు ముట్టుకుని మేము స్వస్థత పడం, కానీ మేము విశ్వాసము మాకు అది రాదు, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారానే, యేసుప్రభుని విశ్వాసము ద్వారానే మేము నీతిమంతులుగా తీర్చబడతామని ఎవరైతే బయటకు వచ్చారో అప్పుడు సంఘం అంతా, రోమన్ క్యాథలిక్ సంఘం అంది మీరు మనుషుని వెంబడెత్తున్నారని.
ఆ మనుషుడు మార్టిన్ లూథర్ని మీరు వెంబడిస్తున్నారు, దేవుని విడిచిపెట్టేస్తారు అని రోమన్ సంఘం చెప్తూ మొదలెట్టింది. కానీ వాళ్ళకి తెలుసు మేము మార్టిన్ లూథర్ని వెంబడించట్లేదు, కానీ మార్టిన్ లూథర్ వాక్యాన్ని మేము వెంబడిస్తున్నామని. గ్లోరీ హల్లెలూయా. అలా కొద్ది సంవత్సరాలకి లూథరు చనిపోయిన తర్వాత ఆ లూథరంలో సంఘం పేరు పెట్టుకుని వాళ్ళు ఉన్నారు. కానీ కొద్ది కాలానికి ఏమైంది అని అంటే మొట్టమొదటి ఉన్న విశ్వాసం, మొట్టమొదటి ఉన్న భక్తి పోయింది. మళ్ళా యథావిధిగా తయారయ్యారు. అప్పుడు జాన్ వెస్లీ వచ్చి, బాబు క్రియలు లేని విశ్వాసము మృతము, కాబట్టి మీరు ఒకప్పుడు విశ్వసించి క్రియలు కనబడ్డాయి, ఇప్పుడు క్రియలు పోయినాయి, విశ్వాసం ఒకటే కనబడుతుంది, క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్పి శుద్ధీకరణ తీసుకొచ్చాడు. ఎప్పుడైతే జాన్ వెస్లీ తీసుకొచ్చి 18వ శతాబ్దంలో ఒక 100 సంవత్సరాల వరకు కూడా శుద్ధీకరణ బోధించాడు. ఆ తర్వాత దేవుడు క్రీస్తు 1906లో అజోజా స్ట్రీట్లో పెంతుకోస్తు రోజున ఎలాగైతే పరిశుద్ధాత్మ కుమ్మరించబడిందో ఆ యొక్క పేరేంటండి, పరిశుద్ధాత్మ సీమోరు. క్రీస్తు 1906లో సీమోరు అనే ఆయన ద్వారా పరిశుద్ధాత్మ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో కుమ్మరించబడినట్లుగా కుమ్మరించబడింది. ఈ పరిశుద్ధాత్మ వరాలు పునరుద్ధరించాడు. హల్లెలూయా. ఎప్పుడైతే పెంతుకోస్తు మళ్ళీ ఉద్యమింపబడిందో మళ్ళీ కొద్ది సంవత్సరాలకి ఏమైపోయిందనంటే అది కూడా పాతకాలంలోకి వెళ్ళిపోయింది. ఈ చివరి కాలంలో 7వ సంఘకాల దూతగా, 7వ నక్షత్రంగా ప్రవక్తను దేవుడు పంపించి, ఆయన ఎవరో కాదు, విలియం మారిన్ బ్రెన్హామ్ గారిని పంపించి బ్యాక్ టు ద బైబిల్, మీరు బైబిల్ వైపుకి తిరగండి, ఆచారాలని విడిచిపెట్టండి, బైబిల్ ఏం బోధించిందో అది మీరు చూడండి అని చెప్పి ఈ చివరి కాలంలో ఈ 1946 నుంచి కూడా ఆయన ప్రసంగాలు రికార్డ్ చేసి దేవుడు జాగ్రత్త చేసి ఈ చివరి కాలంలో ఆయన ప్రవక్తగా పంపించి, ఎందుకంటే చివరి కాలం ఇదే, ఎత్తబాటుకు దగ్గరగా ఉన్నది మనమే. కాబట్టి ఒకవేళ ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని అడగండి దయచేసి, కానీ వాక్యాన్ని తృణీకరించొద్దు, వాక్యం వైపు తిరగండి, ఆచారాలు విడిచిపెట్టండి. ఎందుకంటే సంఘము ఈ 2000 సంవత్సరాల నుంచి కూడా దిద్దుకుంటా చివరికి వచ్చింది. ఇక దిద్దుకునే సంఘటనలు ఏముండవు, ఈ చివరికి వచ్చేసాం కాబట్టి ప్రతి సమస్యకి కూడా జవాబు బైబిలే. కాబట్టి బైబిల్ ప్రకారంగానే నడవండి అని ఈ ప్రవక్త వచ్చి బోధించాడు. కానీ ఈ యొక్క ప్రవక్తను ఎప్పుడు కూడా మీరు గమనించండి, సంఘాలు ఉత్పత్తి చేయు దేవుడి ద్వారానే పుట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని, ఒకవేళ నువ్వు బాప్తిసం సరికాకపోతే, నువ్వు నమ్మేది సరైనది కాకపోతే, నువ్వు వాక్యాన్ని చదివి, ఎందుకంటే దేవుడు మన చేతుల్లోకి బైబిల్ ఎందుకు ఇచ్చాడనంటే బోధకులు, బెరయా పట్టణస్థులు అలా బోధించేది అలా ఉందా లేదని అనేకమైన భిన్న బోధల టైంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ చివరి కాలంలో దేవుడు ప్రవక్తను పంపించి ఈ బోధనలన్నింటినీ సరిచేసి దేవుని యొక్క మార్గంలోకి రావాలని, ఎందుకంటే దేవుడు తన ప్రజలు ఎప్పుడు తను వెంబడించాలనే కోరతాడు. అలనాడు ఇశ్రాయేల్ కాలం, నోవా కాలం నుంచి, మోషే కాలం నుంచి, యేసుప్రభు కాలం నుంచి ఆయన్ని వెంబడించాలని. కాబట్టి మతాచారాలను విడిచిపెట్టి, సంఘ ఆచారాలను మనం విడిచిపెట్టి యేసుక్రీస్తుని వాక్యాన్ని సజీవంగా మనం నమ్ముదాం. గ్లోరీ హల్లెలూయా. నమ్ముదామా? ఒకవేళ ఇంకా ఎవరైనా, నేను మీకు మొదటి రాకడకు ముందు బాప్తిజం ఇచ్చి యోహాను ఎలాగైతే వచ్చాడో 2వ రాకడకి ముందు కూడా, నేను ఇందాక ఏలియా గ్రంథము, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాను కదా, ఏమని చెప్పాను? తండ్రి ఉదయాన్ని పిల్లలతో తిప్పుతాడని. బాప్తిజం ఇచ్చి యోహాను ఆ ఇశ్రాయేలీల యొక్క హృదయాలను, తండ్రులు ఎవరంటే ఇశ్రాయేలీలు, యూదులు, వింటున్నారా? పిల్లలతో తిప్పడానికి. పిల్లలు ఎవరంటే అపోస్తులు. పిల్లలు ఎవరండి? అపోస్తులు. ఆ తండ్రులైన యూదులు అపోస్తులైన పిల్లల వైపు తిప్పడానికి యోహాను వచ్చాడు. మరి ఇప్పుడు ఈ యొక్క చివరి కాల ప్రవక్త, అదే ఏలియాకు ఆత్మశక్తి కలిగిన వాడు, ఈ యొక్క విలియం మారిన్ బ్రెన్హామ్ గారు పిల్లల హృదయాన్ని తండ్రులతో తిప్పడానికి. పిల్లలు ఎవరు అని అంటే ఈ కాలంలో ఉన్న మనము తండ్రులు. అప్పుడు పిల్లలు, ఇప్పుడు మనకు తండ్రులు. అప్పుడున్న పిల్లలు అపోస్తులు, మనకిప్పుడు తండ్రులు. ఇప్పుడు మనల్ని అందరినీ కూడా అపోస్తులు బోధించిన బోధ వైపుకి తిప్పడానికి, మీరు ప్రవక్తనేందు విశ్వాసం ఉంచినా విశ్వాసం ఉంచకపోయినా కనీసం అపోస్తుల కార్యాలనన్నా విశ్వసించండి. అప్పుడు ప్రవక్త వర్తమానాన్ని మీరు అంగీకరించినట్టే. పౌలు ఏదైతే బోధించాడో నేను అదే బోధించానని ప్రవక్త విలియం మారిన్ బ్రెన్హామ్ గారు చెప్పాడు. అంటే పౌలు ఏది బోధించాడో, ఎందుకనంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా, మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త ఎవరైనా ప్రకటిస్తే, చివరికి పరలోకం నుంచి వచ్చిన ఒక దూత ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు. కాబట్టి బైబిల్ గ్రంథానికి వ్యతిరేకంగా ఎవడు బోధించినా వాడు శాపగ్రస్తుడు.
మాకు ధైర్యం ఉంది, పౌలు ఏదైతే బోధించాడో అదే మేము బోధిస్తున్నామని. పౌలు ఏదైతే బోధించాడో అది బోధిస్తున్నామనే ధైర్యం మాకు ఉంది కాబట్టే మేము బ్రెన్హామ్ గారు వర్తమానాన్ని తీసుకుని బ్రెన్హామ్ అదే బోధించాడని నమ్ముతూ మేము నమ్మగలుగుతున్నాం. కాబట్టి అపోస్తుల కార్యాలు మీరు విశ్వసించండి, పౌలు గారి పత్రికలు మీరు విశ్వసించండి. ఎందుకంటే బైబిల్ అంతా దేవుని ఆత్మచేత రాయబడిందని మేము నమ్ముతున్నాము. ఇందులో ఒక మాట తీసేయకూడదు, ఒక మాట కలపకూడదు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం చివరిగా నేను చదివి నేను ముగిస్తానండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం నేను చదివి నేను ముగిస్తాను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యాలను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చుచున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల, స్త్రీ బోధన కానీ, తండ్రి కుమార పరిశుద్ధాత్మని కానీ, లేకపోతే ప్రభురాత్రి భోజనం లేకుండా పగలు తీసుకోవడం కానీ, లేక దేవుడు ఒక్కడే అనే దానికి త్రియేకుడు అని కానీ, ఇలాగ ఎన్నో తప్పుడు బోధలను ఎవడైనాను వీటితో మరి ఏదైనా కలిపిన ఎడల ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వారికి కలగచేయును. ఎవడైనా ఈ ప్రవచన గ్రంథం ఉందన్న వాక్యాల్లో ఏదైనా తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. హల్లెలూయా. కాబట్టి ఇదే నమ్ముతున్నాం. కాబట్టి బైబిల్ ఏది బోధించిందో అదే మనం బోధిద్దాం. ఒక్కొక్క సంఘము వాళ్ళ ఇష్టానుసారంగా బోధిస్తారు, అది మనం విడిచిపెట్టి మనం వాక్యం దగ్గరికి వద్దాం, క్రీస్తు దగ్గరికి వద్దాం. హల్లెలూయా. అలా రావడానికి ఇష్టం ఉందా? నీ బాప్తిసం సరి చేసుకుంటావా? నువ్వు నమ్మే విశ్వాసం దేవుడు ఒక్కడే కదా. ఒకవేళ ముగ్గురు కానీ నమ్ముతున్నావా? ఒకవేళ స్త్రీ బోధించకూడదనంటే స్త్రీ బోధించే దాంట్లో ఉంటున్నావా? ఇంకా ఎన్నో విషయాలు పరిశుద్ధ గ్రంథంలో తప్పుడు బోధించే బోధలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా నీ వాక్యం దగ్గర పెట్టుకుని పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుని చదివితే దేవుడు నీకు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకొని అందరూ లేచి నిలబడి సాయంకాల వర్తమానికుడు అందరూ కూడా కళ్ళు మూసుకుని అటు ఇటు చూడొద్దు దయచేసి. ఇప్పుడు స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు నిలబడి, ఎంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు, ఇప్పుడు మనం దేవుడితో మాట్లాడే సమయం వచ్చింది. మనం మనుషులు కల్పించిన పద్ధతుల దైవోపదేశం బోధిస్తే కుదరదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం గైకొందాం. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని తీసుకునే వాళ్ళని గౌరవిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు కళ్ళు మూసుకుని నీ ఆత్మ శరీర ప్రాణములు దేవుడికి సమర్పిద్దాం. అటు ఇటు చూడదు దయచేసి సహోదరి సహోదరుడా. కళ్ళు మూసుకుని యెహోవా నియమించిన భయంకరమైన దినము రాకమునుపు ఏలియాను పంపెదననిన యెహోవా దేవుని వాగ్దానం, యెహోవా దేవుని వాగ్దానం గుర్తించు మా సంగమా, గమనించు మా సేవకా. గుర్తించు మా సంగమా, గమనించు మా సేవకా. యెహోవా నియమించిన భయంకరమైన దినము రాకమునుపు తండ్రుల హృదయం పిల్లల వైపు త్రిప్పును, పిల్లల హృదయం తండ్రుల వైపు త్రిప్పును, తండ్రుల హృదయం పిల్లల వైపు త్రిప్పును, పిల్లల హృదయం తండ్రుల వైపు. పలుకబడిన మాటనే తిరిగి తెచ్చెను, మహిమ శరీర దారులుగా
నిలబెట్టును. పలుకబడిన మాటనే తిరిగి తెచ్చెను. మహిమ శరీర దారులుగా నిలబెట్టును. గుర్తించు మా సంగమా, గమనించు మా సేవకా. గుర్తించు మా సంగమా, గమనించు మా సేవకా. ఏడవ దూత మర్మములన్నిటిని విప్పును. ఏలియాత్మ శక్తితో పరిచర్య చేయును. ఏడవ దూత మర్మములన్నిటిని విప్పెను. ఏలియాత్మ శక్తితో పరిచర్య చేసెను. చివరి సంఘ కాలపు దూతగా ఉండెను. పెంతెకోస్తు పునాది పునరుద్ధరించెను. చివరి సంఘ కాలపు దూతగా ఉండెను. పెంతెకోస్తు పునాది పునరుద్ధరించెను. గుర్తించు మా సంగమా, గమనించు మా సేవకా. గుర్తించు మా సంగమా, గమనించు మా సేవకా. యెహోవా నియమించిన భయంకరమైన దినము రాకమునుపు ఏలియాను పంపెదననిన యెహోవా దేవుని వాగ్దానం. ఏలియాను యెహోవా దేవుని వాగ్దానం. గుర్తించు మా సంగమా, గమనించు మా సేవకా. గుర్తించు మా సంగమా, గమనించు మా సేవకా. ప్రార్థన చేసుకుందామండి. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని నేను నమ్ముతున్నాను అన్నవారు మీ కుడి హస్తం ఆయనకు చూపండి. ఒకవేళ ఇంకా నేను మనుషులు కల్పించిన పద్ధతులలో నేను ఉండిపోతున్నాను, నేను నీ వాక్యాన్ని నేను గైకుంటాను, మనుషులు కల్పించిన పద్ధతులు నేను అనుసరించను అన్నవారు కూడా మీ చేతులు పైకెత్తితే మీకోసం ప్రార్థన చేద్దాం. ఎవరైనా మన సమస్య ఉన్నది, నేను ఎటు చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఎటు తోచని పరిస్థితిలో నేను ఉన్నాను అన్నవారు కూడా మీ చేతులు పైకెత్తితే మీ చెయ్యి నేను చూడను కానీ మీ హృదయాన్ని మీ చేతిని దేవుడు చూస్తాడు. నిశ్చయముగా దేవుడు మీకు సమాధానం ఇస్తాడు. మీ సమస్య ఏదైనా మీ కుడి చెయ్యి పైకెత్తి, మీ సమస్య ఏదైనా, వ్యాధి అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, అది ఏ సమస్య అయినా మీ కుడి హస్తం దేవునికి చూపితే, నాకు చూపక్కర్లేదు, నీ తీర్మానం దేవుడికి తెలియచేస్తే దేవుడు కార్యం చేస్తాడు. కేవలం నేను ప్రార్థన చేస్తానంతే. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మీ యొక్క ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, ప్రార్థన పరిస్థితులను మారుస్తుందని, ప్రార్థన పాపిని నీతిమంతుడిగా, రోగిని నాయన ఆరోగ్యవంతుడిగా చేస్తుందని మేము ఎరిగి ఉన్నాము నాయన. నీ సన్నిధికి రావడానికి మేము యోగ్యులం కాదు, కానీ నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు నామములో నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. అదే మా ధైర్యమై ఉన్నది. ఎవరైతే చేతులు ఎత్తారో మా ప్రభువా, నేను ఆ చేతులు నేను చూడలేదు, కానీ వారి హృదయాన్ని ఎరిగిన దేవుడవు, వారి చేతులు చూసిన దేవుడవు, వారి తీర్మానాన్ని చూసిన దేవుడవు. నీవే కార్యము జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, సమస్త ఘనత మహిమ పర్వాలు మీరే పొందుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం.
నీ నామమునికే మహిమ తెచ్చుకోండి. నీ కృప అనుగ్రహించండి. ఈ కూడికి ఏర్పాటు చేసిన ఎస్తేరు గారిని, వారి ముగ్గురు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. తిమోతిని తన భార్యని బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రసాద్ని తన భార్యని బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఉదయని తన భార్యని బిడ్డల్ని మీ చేతికి అప్పగిస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వారి బంధువులను, మిత్రులను, శ్రేయబులాసులందరినీ, ఇరుగు పొరుగు వారు అందరినీ కూడా మీరు ప్రత్యేకంగా మీరు దీవించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. నాయన ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదాలు దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక్కరినొకరు సెలవు తీసుకు వెళ్తుండగా మార్గ మధ్యలో కూడా నీ దూతను తోడుగా ఉంచండి. ఆ రోజు ఎంఐ మార్గాన్ని వెళుతున్న వారు ఆయన నీతో మాట్లాడినప్పుడు మన హృదయాలు మండలేదా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వారి హృదయాలు మండినట్లుగా, అది గ్రహించినట్లుగా, మళ్ళా వారు నీ గురించి సంభాషణ చేసుకుంటున్నప్పుడు వెంటనే వారి మధ్యలోకి నువ్వు వెళ్ళావు నాయన. వారితో నడిచావు మా ప్రభువా. ఎందుకంటే ఎవరు నీ గురించి, నీ వాక్యం గురించి మాట్లాడుతూ ఉంటారో వారితో నువ్వు నడిచెళ్ళే దేవుడు నాయన. నువ్వు వారితో ఉండమని ప్రార్థన చేస్తా ఉన్నావు. ఇంటి వారు ఏదైతే ఖర్చు పెట్టారో దానికి నూరంతులుగా మీరు ప్రతిఫలం దయచేయమని, నీ కృప అనుగ్రహించమని నాయన. నీళ్ల మీద ఆహారం జల్లమన్నావు మా ప్రభువా, అది ఒక రోజు కనిపిస్తుంది అన్నావు నాయన. ఇప్పుడే మేము నీ వాక్యం అనే విత్తనాలు మేము చల్లి ఉన్నాం, అది నూరంతులుగా ఫలించినట్లుగా నీ కృప దయచేయి నాయన. నేను బలహీనుడినైనా నువ్వు బలమిచ్చి నిలబెట్టావు నాయన. నాయన ఎంతగానో బలపరిచావు నాయన. ఇది కేవలం నీ కృప అన్నది. నీ బిడ్డలు నువ్వు ప్రేమించి నిలబెట్టిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఈ బలహీనుణ్ణి, శక్తిహీనుణ్ణి నాయన నిలబెట్టి నీ కార్యం జరిగించావు నాయన. మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ సమస్త ఘనత మహిమ పర్వాలు మీరే పొందుకోమని, ఈ ఇంటి వారికి నూరంతులుగా మీరు ప్రతిఫలం దయచేయమని నాయన. ఎంతగానో ఈ టెక్నాలజీని బట్టి ఈ యొక్క బెండాలు, చైర్స్ నాయన, సౌండ్ సిస్టమ్, ఈ అమరస్తులు అందరూ ఎంతో శ్రమ పడ్డారు మా ప్రభువా. వీరందరినీ ప్రత్యేకంగా మీరు దీవించండి నాయన. నీవు చేసిన పరిచర్యకు మరుచుటకు నువ్వు అన్యాయస్తుడు కాదు మా ప్రభువా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి నీ కృప అనుగ్రహించమని. ఒకవేళ ఎవరైనా సందేహంగా ఉంటే ఆ రోజు నీతిమంతుడైన యోసేపు యొక్క సందేహాన్ని తీర్చిన దేవుడు నాయన. ప్రతి వారికి కళ ద్వారా, స్వప్నం ద్వారా, దర్శనము ద్వారా నాయన వారికి బయలుపరుచుకోమని, నీ కృప అనుగ్రహించమని. ఎందుకంటే ఈ చివరి కాల దూత నువ్వు పంపించావు నాయన, నీ వాక్యం వైపుకి తిప్పడానికి మా ప్రభువా. ఏలియాను పంపించావు మా ప్రభువా. ఏలియాను తను పరిచిపరచుకోవడానికి కాదు కానీ నిన్ను చూపించడానికే నువ్వు పంపించావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆ వాక్యం వెంబడించడానికి ప్రతి వారిని కృప దయచేయమని, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును, మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఎల్లప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించను గాక. ఉదయ్ ఎక్కడున్నాడండి? ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమ్మా వచ్చిన వాళ్ళందరికీ. ఉదయ్